నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు, రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది ఆయనకి. సో ప్రస్తుతం నాతో ఉన్నారు పొన్నాల లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి, నేను మీ పొన్నాల లక్ష్మయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year అయిపోయింది కదా. ఆల్మోస్ట్ 1 year కాలేదు ఇంకా, కొంచెం ఒక 10 months అయినట్టుంది ఆల్మోస్ట్. అక్టోబర్ 16th. సో ఆగస్ట్ సెప్టెంబర్ 3 months. సో ఎలా ఉంది బీఆర్ఎస్లో? సో కుదురుకున్నారా? అంటే మీ ప్రశ్న కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే ఎందుకు తెలుసా, ఒక్క నిమిషం. మీరు అడిగారు కుదురుకున్నారా అంటే దేనికోసం వచ్చినట్టు, దేనికోసం విడిచినట్టు, ఇవి ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో మీరు చూసినట్లేదు. చూస్తే కుదురుకోవడం అనే సమస్య కానీ, కుదురుకోవడానికి ఆస్కారం కానీ, కుదరాలనే కోరిక కానీ ఉన్నదని మీరు అడగడం చాలా పొరపాటు. ఓకే, చాలా పొరపాటు. ఓకే, ఎందుకు తెలుసా, నేను 44 సంవత్సరాలు ఉండి ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ నిర్ణయానికి కారణాలు కూడా వివరంగా సహేతుకంగా చెప్పారు. అవును. ఒకటి, గుర్తింపు లేకపోవడం, పదవుల కోసం కాదు. వ్యక్తి ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఏ పని చేయలేడు. నేను పశువుల కొట్టంలో నుంచి రాజధాని వరకు వయా వాషింగ్టన్ డీసీ ఏరోస్పేస్ అని ఒక ఆయన పుస్తకాన్ని రాశాను. నా మీద క్యాటిల్ షెడ్ టు క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ డీసీ. నేను ఆయనతో మాట్లాడిన అరగంట సేపు మాట్లాడితే గూగుల్లో చూసి అక్కడ అనంతపూర్, హిందూపూర్ నుంచి ఆయన ఓ జర్నలిస్టు. ఐ వాజ్ షాక్డ్ ది హెడింగ్. అయితే నాసాలో పనిచేసి ఇక్కడికి దేనికోసం వచ్చాను? పదవుల కోసమా, ఈగో కోసమా? కాదే. నేను మొదలే చెప్పాను పశువుల కొట్టమని. నేను వచ్చింది ఇక్కడ మొదలుపెట్టింది ఏమిటి? రాష్ట్రంలో, దేశంలో పౌల్ట్రీ పరిశ్రమ ద్వారా అత్యంత తక్కువ పెట్టుబడితో అత్యంత ఎక్కువ ఉద్యోగావకాశాలు ఇచ్చే ఉన్న రంగాన్ని ఎంచుకొని, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాటి సామాజిక కోణంలో కొంత అవమానాలు, అవహేళనలు చవిచూసిన వాడిని కాబట్టి ఇటువంటి అవకాశాలు ఇవ్వగలిగితే చాలామంది సామాజికంగా కానీ లేకుంటే ఆర్థికంగా కానీ ఇది లేకుండా ముందుకు వస్తారనే భావంతో ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కోసం వచ్చారు గ్రామీణ ప్రాంతాల్లో. ఎవరికయ్యా ఉద్యోగాలు? 78లో వచ్చామంటే ఎవరికి ఉద్యోగాలు? ది రూరల్, అన్ఎడ్యుకేటెడ్, అన్స్కిల్డ్, అన్స్కిల్డ్ అండ్ డిప్రైవ్డ్ క్లాసెస్ అండ్ రూరల్. ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ఉన్నా 100 రోజులు ఇవ్వట్లేదు, పూర్తి స్థాయి ఇస్తలేరు. అది ఆ టాపిక్ వేరే ఉంది, మీకు మాట్లాడుతాను, అది వేరు. ఆ రోజుల్లో ఉద్యోగం ఎక్కడిది? వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయం మీద ఆధారపడితే ఎన్ని రోజులు దొరుకుతుంది? దొరకదు. అందుకోసం పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలు, అదృష్టానికి నోచుకొని వాళ్ళు, అంతే. వాళ్ళకే ఎక్కువ. ఇప్పుడు గుడ్లు వేయడం, అది తీసేయడము, లేకపోతే నీళ్లు పోయడం, ఇటువంటి పనులు మన సమాజంలో ఏ వర్గాలు చేస్తాయో తెలీదా? అది కంపల్సరీ అయితే తప్ప. అవును, అంతేనా? అంతే కదా. మరి అటువంటి అవకాశం కోసం వచ్చి పివి గారికి 2 పార్లమెంట్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉండి 80-84లో నాకు 85లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. 7 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత, 7 సంవత్సరాలు కాంగ్రెస్కు సేవ చేసిన తర్వాత నేను కాదనా. అప్పుడు కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎన్టీ రామారావు, ఆయారాం, గయారాం, రామ్లాల్ వీళ్ళ. అదే ఆ నేపథ్యంలో ఎటువంటి ఎన్నికల్లో మనకు టికెట్ ఇచ్చారో తెలుసా? ఏ వర్గాలైతే మాకే కావాలని కోరుకునే నేపథ్యంలో ఆ వర్గాలకి ఇక ఎట్లాగూ పోతున్నదనే ఉద్దేశంతో డాలర్ లక్ష్మయ్య అని పేరు పెట్టి ఇటు కొన్ని రాజకీయ పార్టీలు, తర్వాత కాంగ్రెస్లో ఉన్న పెద్ద మిత్రులు డబ్బుల కోసం అత్యంత ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఏర్పడి ఓడిపోయాం. ఓడిపోవడం, గెలవడం రాజకీయాల్లో వేరు. కానీ
ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉంటేనే 89లో మళ్ళీ ఇచ్చారు. అవును. నేను రాజకీయాలకు ఎందుకు ఎంచుకున్నానంటే ఇలాంటి గ్రామీణాభివృద్ధి పనులు రాజకీయాలతోటి మరింత వేగంగా తీసుకుపోవచ్చు అనే ఉద్దేశంతో, ఒక ఉన్నత ఆశయం. ఉన్నతాశయం. అందుకే మొత్తం దేశంలో మేము ఒక 10-12 మందిమి అందరం ఒకటే. ఈ దేశంలో ఈ పరిశ్రమ చాలా తక్కువ ఉంది, ప్రోటీను, తర్వాత సామాన్య మా ప్రజానికానికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మొదలుపెట్టి ఎక్కువ ఉద్యోగాల కోసం చెప్పి ప్రభుత్వ రాయితీలన్నీ సంపాదించిన చరిత్ర మాది. ఇది ఈవెన్ రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళాము, ఇక్కడ స్టేట్లో అన్నిట్లలో ఎడ్యుకేట్ చేసాం. అందుకే ఈరోజు ప్రపంచంలో 3వ స్థాయిలో ఉంది. హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ వచ్చింది, హయ్యెస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి ఈరోజు. అది నాకు చాలా సంతోషం. సరే, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అదేవిధంగా మా మొట్టమొదటిసారి జనార్దన్ రెడ్డి క్యాబినెట్లో డైరీ డెవలప్మెంట్ తీసుకోండి. మా ఏరియా అంతా డ్రౌట్ ప్రోన్, అక్కడ వ్యవసాయం చాలా తక్కువగా కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు. అది లేక వేరే గత్యంతరం లేదు. అయితే అందుకే డైరీ పెంచాం. 266 గ్రామాలలో ఇవాళ తెలంగాణలో హయ్యెస్ట్ ప్రొడక్షన్ ఎక్కడుంది అంటే మా నియోజకవర్గంలోని 266 గ్రామాలలో హయ్యెస్ట్ ప్రొడక్షన్ 266 గ్రామాలలో లేదు. స్టిల్ కంటిన్యూ అవుతుందండి? కంటిన్యూ అవుతుంది. అందరితో, బ్యూరోక్రాట్స్తో కొట్లాడి, రాజకీయ నాయకులతో కొట్లాడి పౌల్ట్రీ అది డైరీ చెల్లింగ్ సెట్ పెట్టించాను. జనార్దన్ గారితో ఫౌండేషన్ వేయించాం. మీకు చెప్తే అంటే నమ్ముతారో నమ్మరో, రాష్ట్ర బడ్జెట్లో పెట్టిన డైరీ డెవలప్మెంట్ కోసం పెట్టిన డబ్బు 70% వాడుకున్నది ఈ 226 గ్రామాలు. బాబా అంటే కొద్దిదే, బట్ అయినా అందరికి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నాను, నాసా మంచి ఉద్యోగం, సంపన్నమైన దేశం, కలలుగనే దేశం, విడిచిరాలైనటువంటి దేశం, అంతటి జీవిత దీన్ని అనుభవించడానికి కోసం అర్రులు చాసే నేపథ్యంలో నేను వచ్చాను. దానికోసం వచ్చాను. ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, పార్టీ ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేద్దామని వచ్చాం, కానీ నా పదవుల కోసం రాలా. అందుకే ఆత్మగౌరవం పోయి అవహేళనలకు గురై, అవమానాలకు గురై చివరగా నేను ఓ నిర్ణయం తీసుకుందామని చూశాను. వేరే రాజకీయ పార్టీలు కూడా అనవసరం అప్రోచ్ అయ్యారు. చాలా ప్రస్తుతం అయిపోయింది, పైనుంచి కింది వరకు అందరూ అప్రోచ్ అయ్యారు. కానీ ఈ మాట చెప్పకపోతే మీ ప్రశ్నకు సమాధానం రానట్టు లెక్క. ఏంటిది అంటే, వై ఐ డిడ్ జాయిన్ బీఆర్ఎస్. దెర్ ఆర్ 3 రీజన్స్. 3 రీజన్లు చెప్పారు. 3 రీజన్స్ వస్తున్నాయి మీ నుంచి. 3 రావాలి, వస్తాయి. ఓకే. ఒకటి, మనం ఎన్నికల్లో గెలవడానికి కోసం రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు దేనికోసం? అధికారం కోసం. అధికారం దేనికోసం? మనం అనుకున్నది మనం సాధించాలనంటే చేతిలో అధికారం ఉండాలి. మన వాళ్ళకి మనం అనుకున్నది ఏంటి అనేది విశ్లేషణ చేస్తే అప్పుడు చెప్దాం, అది వేరు. ఆ రకంగా ఎన్నికల ముందు మాట్లాడుతున్నారా? లేదే. అందుకోసం ఎన్నికలు, రాజకీయాలు, ఎన్నికలు, అధికారం, ప్రజల కోసం, ప్రాంతం కోసం అనే అత్యంత ఆవశ్యకత కలిగిన అంశం అని గుర్తించగలిగితే మంచిది. ఇప్పుడు ఎన్నికలప్పుడు ఏమేమి మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా బేరీజ్ చేశారా? ఓకే, మీరు 5 ఏళ్ళు ఉన్నారు, మీరు 10 ఏళ్ళు ఉన్నారు, మీరు ఏం చేశారు, లేకుంటే మేము ఇది చేస్తాము అని చెప్పగలుగుతున్నారా? చెప్పేది చేస్తున్నారా? లేదు. మనం చూసాం 2014లో మోడీ గారు. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నడైనా 10 సంవత్సరాలు చేసిన దాని మీద మాట్లాడారా? లేదు. అంటే చెప్తున్నాను, అంటే రాజకీయాలు అలా అయిపోయినాయి. అటువంటి నేపథ్యంలో ఇది ఎందుకు వచ్చింది అంటే, ఓట్ల కోసం కాకుండా, ఇక్కడ దీనికంటే ముందు చిన్న ప్రస్తావన అవసరం అని నేను అనుకుంటున్నాను. స్వతంత్ర పోరాటం 200 సంవత్సరాలు నడిచింది. చివరికి మహాత్మా గాంధీ గారు, వల్లభాయ్ పటేల్ గారు, అదేవిధంగా బోస్ గారు, నెహ్రూ గారు, వీళ్ళు వచ్చిన తర్వాత ఆ 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉధృతంగా వచ్చి స్వాతంత్రం రావడానికి ఆవశ్యకత ఏర్పడింది. వాళ్ళ పోరాటం, వాళ్ళ స్ఫూర్తి మరవలేదు. కానీ అంతకుముందు ఉన్నోళ్ళు అంత గట్టిగా మాట్లాడలేదనా? మాట్లాడారు. ఒక్క నిమిషం, అదే. కానీ దేనికైనా సమయం, యాక్సెప్టెన్సు, ద కంపల్షన్స్ విల్ కమ్ ఇన్ పాలిటిక్స్, ఇన్ గవర్నెన్స్, అంతే కదా. సో ఈజ్ ద కేస్. 1955లో మేము
బడిగంట కొట్టి బజార్లోకి వచ్చి విశాలాంధ్ర వద్దు తెలంగాణ వద్దు అని నినాదాలు చేసిన వ్యక్తిని నేను ఊళ్ళో 4వ తరగతిలో. అంటే తెలంగాణ ఉద్యమం 60 సంవత్సరాలది. మరి అది 2 సార్లు అయింది. 60 అనేది 69లో అయింది, మళ్ళీ 70 అనేది 79లో జరిగింది. ఇవన్నీ ఉన్నాయి కదా చరిత్ర. అయినా ఎప్పుడు ఊపందుకున్నది, ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళగలిగింది, ప్రజల మనసు ఎప్పుడు చూడగలిగింది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. సార్ దానికంటే ముందు మేము ఐ వాజ్ ద ఫస్ట్ సిగ్నటరీ ఆఫ్టర్ 42 MLAs, బట్ ఇట్ డెంట్ మేక్ మచ్ డిఫరెన్స్ అమాంగ్ ది పీపుల్. కరెక్ట్. ఐ వాజ్ ద పర్సన్ హూ టుక్ జయశంకర్ టు ప్రణబ్ ముఖర్జీ కమిటీ మీటింగ్ ముందు. మేము రాజకీయాలలో పోతే రాజకీయాలు అంటారు, మీరు ప్రొఫెసర్లు కాబట్టి మీరు అని చెప్పి ఆయనను ప్రొఫెసర్ మన వరంగల్ ఇంకో ప్రొఫెసర్ రావు గారు ఇద్దరిని నేనే స్వయంగా తీసుకెళ్ళి మాట్లాడించా. అప్పటి వరకు ఈ రాజకీయాలు ఉన్న వాళ్ళకు జయశంకర్ గారు తెలీదు. కరెక్ట్. ఇది నాకు సత్యం. సరే, నేను తెలంగాణవాదిని, చెప్పడం తెలంగాణవాదిని. అయితే తెలంగాణ వచ్చింది, అయిపోయింది. సరే, నాకు పీసీసీ అంటగట్టారు, 40 రోజుల వ్యవధి, అది ఏం చేసినామని తర్వాత మాట్లాడదాం, ఆ విశ్లేషణ వేరు. కానీ అధికారం ఆయనకు వచ్చిన తర్వాత మొదటి 3 మాసాలలో ఏం ఆలోచించాడే కేసీఆర్? తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు నియామకాల విషయంలో అవన్నీ కదా అవన్నీ సరే, ఇవి చేయాలని అందరూ అంటారు. ఏ పార్టీ అని అంటది, ఎవరైనా కాదంటారా? అయ్యా, బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిపోయినరు, అయితే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటావా? లేదు, పెట్టుకోలేదు. అందుకోసం ది కరెక్ట్ పాయింట్ ఆఫ్ కాన్వర్జేషన్ ఈజ్, ఆయన మొదటి 3 మాసాలలో ఎన్నికల ముందు ఓట్ల కోసం అననివాడు, ప్రభావితం చేయగలిగి అలా చేయకుండా ఉండి అధికారం వచ్చిన తర్వాత ఒకటే రోజులో ఏం చేశాడు? కులగణన చేయించాడు. ఈ దేశంలో ఎవరైనా చేశారా? చేయలే అప్పటి వరకు. ఎందుకు చేశాడు? సరే, ఆయన ఆధిపత్యం నిలబడాలి అంటే ఈ వర్గాలను ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నం చేయాలి అనే ఒక సంకల్పం అందరికీ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు వచ్చారు, అందులో బీసీలో ఉన్న 4-5 కులాలను చాలా గట్టిగా పట్టుకున్నారు. అప్పటి వరకు అవమానాల పాలై ఆత్మగౌరవం లేక గుర్తింపు లేక ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆయనకు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత 3 నెలల్లో అలాంటి ఆలోచన చేయగలిగితే ఏమన్నట్టు దేశంలో ఎవరు చేయండి? విప్లవాత్మక. నేనేమన్నాను? సామాజిక కోణంలో అవమానాలు పాల్పడి విద్యా విత్తం లేకపోతే సమాజం గుర్తించదు అని పశువుల కొట్టం నుంచి వాషింగ్టన్ DC నుంచి ఏరోస్పేస్ నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పడంలో అర్థం గది. మై ఫండమెంటల్ ఫీలింగ్ ఈజ్ సమానత్వం. మనుషులందరూ ఒకటే. ఇప్పుడు మనం ఏమంటాం? భగవంతుడు సర్వాంతర్యామి, అణువణువులో ఉన్నాడు అంటాం, అంతేనా? భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు అన్ని అణువులో చూడాలనుకున్నప్పుడు ప్రతి మనిషిలో చూసి ఆ హ్యుమానిటేరియనిజంను గుర్తించకపోతే ఆర్ యు నాట్ చీటింగ్ యువర్ సెల్ఫ్? ఆర్ యు నాట్ డిసీవింగ్ ది గాడ్? అంటే మనుషులకు సమానత్వము, ఈక్వల్ ఆపర్చునిటీ లేకపోతే ఎందుకు? దానికోసం తరతరాల నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. అది ఎప్పుడో వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు అంటున్నానంటే, కులగణన చేయించింది ఆయనే, దేశంలో ఎవరు. తర్వాత నితీషు, తర్వాత కర్ణాటక కొంత చేసింది, ఇప్పుడు జగన్ ఏదో చేద్దామని చివరి రోజుల్లో ప్రారంభించాడు. నేను కాదనా. ఇవాళ ఏమంటున్నారు? అందరూ అదే అంటున్నారు. INDIA మొదటి సమావేశంలో మొదటి తీర్మానం ఏమిటి? కులగణన. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది. ప్రజలు ఇది అనకపోతే బాగుండదు, మనల్ని దూరం పెడతారు, పక్కకు పెడతారు అనే ఆలోచన వచ్చి అందరూ ఆ మాట మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీ. కానీ ఎప్పుడు చేస్తారనేది రాజకీయ ఒత్తిళ్ళు, ఇది సమన్వయము, కన్విన్స్ చేసుడు, పోస్ట్పోన్ చేసుడు, ఇవన్నీ చూస్తున్నాం. ఒక్క నిమిషం, మనం వీటిది మహిళా రిజర్వేషన్లు 2011లోనే రాజ్యసభలో అయింది, కానీ పార్లమెంట్లో లోక్సభలో పెట్టే అవకాశం కూడా రాలేదు కదా. అంటే ఆ రాజకీయ ఒత్తిళ్ళు అలా ఉంటాయి. ఈవెన్ దో మన సంకల్పం మంచిదైనా ఆ పరిస్థితుల్లో పెట్టలేకపోయారు. 9.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన తర్వాత, ఎలక్షన్ల ముందు మోడీ గారు మహిళా రిజర్వేషన్ గురించి పార్లమెంట్లో చేద్దాం, ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది, అంతే కదా. కానీ దాంట్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఇద్దామంటే అది తీసుకోవాలి అమెండ్మెంట్.
అది కూడా వీళ్ళకి ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చే రిజర్వేషన్. అంటే నేను చెప్తున్నాను, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రజాస్వామ్యంలో రాజకీయాలే ఒత్తిడి. అందుకోసం ఇది మొదలు చేశాడు. రెండవది, ప్లీజ్ దిస్ మెసేజ్ హ్యాస్ టు గో టు ది పీపుల్. ఏంటి, ఓకే అధికారం ఇచ్చారు, ఎలా వచ్చారు, ఏం చెప్పాడు, తర్వాత మాట్లాడదాం. కానీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశాడు? ప్రపంచంలో ఏ దేశంలో కానీ, దేశంలోని ఇన్ని రాష్ట్రాలలో కానీ, మన దేశంలో కానీ తలసరి సగటు ఆదాయం 3 అంతలు పెరిగిందా? ప్రపంచంలో ఏ దేశంలో పెరిగిందా? ఏ రాష్ట్రంలోనే పెరిగిందా? లేదు. దేశంలో పెరిగిందా? దేశంలో 2 ఇంతలు కూడా సరిగ్గా కాల, పెరగలేదు. మనది 3 అంతల కంటే ఎక్కువైంది. తర్వాత రాష్ట్ర స్థూల ఉత్పత్తి సంపద ఎన్నిసార్లు 3.5 రెట్లు పెరిగింది. ఈలలు వేస్తే చిటికలు కొడుతొస్తుందా? ఉపన్యాసాలు కొడుతొస్తుందా? ఇలాగా 3 అంతలు పెరిగిన సంపద ఏ రాష్ట్రానికైనా ఉందా? లేదు. మనిషి ఏమైనా కావచ్చు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా సాధించలేకపోయారా? ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, చూడండి సార్. మీరు జర్నలిస్టులు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఊరికే చెప్పట్లే. మీరు గూగుల్ పోయి అన్నీ చూడండి, ఇది వరల్డ్ రికార్డ్ ఇది. అదే కాకుండా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నడైనా విద్యుత్ వినియోగం డబుల్ అయిందా? లేదు. విద్యుత్ వినియోగం దేనికి? ప్రజల అవసరాల కోసం, ఉత్పత్తుల కోసం, అంతే కదా, దానికే కదా. మరి ఈ 3 విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడూ జరగని రీతిలో జరిగితే ఏమేం మాట్లాడుతున్నారే? ద కమిట్మెంట్ ఫర్ వాట్ ఎవర్ హీఈస్, హీ మస్ట్ ఆల్సో లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. పాలిటిక్స్లో చెప్తారు, కానీ చివరికి నిలిచేది ఏది? ప్రజల జీవన ప్రమాణాలు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచగలిగితేనే. అదే మెరిగితే. ఇక నిన్నెవరో ఏదో మాట్లాడుతున్నారు, హైదరాబాద్లో గింతున్నది, గీడ గింతున్నది. అయ్యా, ఈ 2 మాట్లాడే ముందు మొదలు రాష్ట్రం గురించి మాట్లాడు, దేశం గురించి మాట్లాడు, ప్రపంచంలో ఏం జరుగుతున్నది చూడు, ఇవాళ ఇంకింత చేయాలంటే ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేసి చెయ్యి, మరింత మెరుగుపరచడానికి చేసి ఆలోచన చెయ్యి. కానీ విమర్శిస్తే కళ్ళుండి చూడలేని వాడివి, బుర్ర పనిచేయని వాడివి నేను అనేది. అందుకే ఇది 2వ పాయింట్ నాకు. ఓకే, మారడానికి. 3వది గౌరవం. బస్ నేనేం పదవడగలేదే, నేను పదవడగలేదే, నేనేం పోటీ చేస్తానని టికెట్ అడగలేదే, నేను అడగలేదు, వాళ్ళు ఆఫర్ చేయలేదు, 2 లేదు. సరే, ఏ రకంగా ఉంటే ఆ రకంగా మనం రాష్ట్రం కోసం మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏ రీతిలో ఉపయోగపడతారనేది ఆయా పార్టీలకు, ఆయా నాయకులకు సంబంధించిన అంశం, అంతే కదా. రైట్, అంతే. మరి ఇన్ని సంవత్సరాలు ఊరికే ఉన్నా, మరి అక్కడేం పదవుల కోసం కొట్లాడేమా? రాలేదని వచ్చామా? కాదు కదా. కాదు, మన జీవితంలో మన కమిట్మెంట్ కానీ అన్ని పదవులు కాదు, మన కన్సర్న్ కానీ మీరు అంటారు ఇక్కడే వచ్చింది అన్ని పదవులు కాంగ్రెస్ పార్టీలో. ఓకే ఓకే చెప్తాను. అదే అంటే అది మీకున్న కమిట్మెంట్ ని సూచిస్తుంది. అది పార్టీతో ఉన్న కమిట్మెంట్. ఒక్క నిమిషం పార్టీ ఏదో అన్ని పదవులు ఇచ్చిందనే మాట ఇచ్చిందని అంటలేదు. లేదు, నేను చెప్తా దాని గురించి కూడా. సో దట్ క్లారిటీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. 85లో టికెట్ ఇచ్చారు, 89లో మళ్ళీ పోటీ చేశారు. ఒక్క నిమిషం నేను చెప్తాను. 85లో ఇచ్చారు దండం. కాంగ్రెస్ పార్టీ చివరికి 7 సంవత్సరాల తర్వాత అయినా జిల్లా కాంగ్రెస్లో ఇది డాలర్ లక్ష్మి అన్నందుకు జిల్లా కాంగ్రెస్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి పదవి ఇచ్చారు. కరెక్టే. అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతాడు, ఎంతో పెట్టిద్దామని. సెక్రటరీ కాదు, జనరల్ సెక్రటరీ కాదు, వైస్ ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ కాదు, జిల్లాకు. ఎవరు అక్కడి నుంచి వచ్చి 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, పివి లాంటి వ్యక్తులకు ఇన్ఛార్జిగా పనిచేసిన తర్వాత, అంటే చెప్తున్నా ఎట్లా ఉంది అనేది. రాజకీయాలలో రాజకీయ పార్టీలు డామినేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి. అది ఓకే అయింది, చేసింది. మొదటిసారి ఇచ్చినప్పుడు నేను ధన్యవాదాలు చెప్పాను. అదే రోజు నుంచి, ఓడిపోయిన రోజే నేను గ్రామాలన్నీ తిరిగాను ధన్యవాదాలు చెప్పుకుంటూ. నేను ఓడిపోయినా పర్వాలేదు, వెంబడి ఉంటాను. 5 సంవత్సరాలు పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేస్తే అప్పుడు ఇక ఈయనకంటే మంచి క్యాండిడేట్ లేడు అని పార్టీ గెలవడానికి ఈయనకు ఆస్కారం ఉంది అని ఇచ్చారు, కానీ పొన్నాల లక్ష్మి ఫేవర్ చేయలేదు. ఓకే, మొదటిసారి ఫేవర్ చేశారు. రెండోసారి ఈయనకంటే మంచి క్యాండిడేట్ ఎవరు లేరు, ఈయన ఉంటేనే గెలవగలుగుతాడు అనే ఉద్దేశంతో ఇచ్చింది. అంటే నా పని పార్టీకి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇచ్చారు, కానీ పొన్నాల లక్ష్మయ్యకి ఇవ్వాలని ఇవ్వాల, ఒక వ్యక్తికి ఇవ్వాలని ఇవ్వాల. పార్టీకి పనిచేశాం. ఓకే మీరంటారు
ఇంకా మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రి పదవులు ఎవరు ఇస్తారు? ఒక ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఆయా పార్టీల నాయకత్వాలు డిసైడ్ చేస్తాయి. హైకమాండ్ అంటారు, ఏదో అంటారు. వాళ్ళు ఏ కోణంలో ఆలోచిస్తారో అది వేరే విషయం. అది ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? తనకు అనుకూలంగా, తన భావాలకు అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడానికి, తనకు పార్టీకి పేరు రావడానికి ఏ వ్యక్తులు ఉపయోగపడతారని ఆలోచిస్తాడు. అంతే. అందులో 292లో 294లో 33 మందికి వదిలేస్తారు. అవసరమైతే కేంద్రంలో ఏం చేస్తారు? 1-2 చూడు నాయక ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఒకరిద్దరు ఉంటే బాగుంటుంది అని అంటారు, కానీ రుద్దరు కదా. ఈయన రాసిన లిస్ట్ అడబడేసి ఈ లిస్ట్ ఇస్తారు ఇవ్వరు. అంటే దాని అర్థమైంది, నాకు మంత్రి పదవులు వచ్చింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చేసిన పని కాదు, మీరు నిర్ణయించిన నాయకులు నా వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని తనకు తోడుగా ఉంటారు, కార్యక్రమాలు బాగా జరుగుతాయనే ఉద్దేశంతో ఇచ్చిన పని. అది పార్టీకి ఆపాదించింది. నేను అయితే నేనేమంటున్నానంటే ఓకే, ఆయన అపాయింటెడ్ బై ది కాంగ్రెస్ హైకమాండ్, కానీ ఆయన సెలెక్ట్ చేసిన 294లో 30 చేశాడు, అందులో నేను కొన్ని. అటువంటిప్పుడు క్రెడిట్ గోస్ టు ది నాయకుడు. ఆ నాయకుని విచక్షణకు తర్వాత వచ్చిన ఫలితాలకు ఎవరికి పేరు వస్తుంది అనేది వేరే విషయం. అవునంతే. అందుకోసం ఇది పార్టీ ఇచ్చింది కాదు. కానీ మూడో పాయింట్, దీని తర్వాత పాయింట్ ఏంటంటే పీసీసీ ఇచ్చారు. ఎస్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు ది పార్టీ. ఏదో ఎందుకు ఇచ్చారు అది వాళ్ళ ఇష్టం. ఎందుకు ఇచ్చారంటే తెలంగాణ ఇస్తే 17 పార్లమెంట్ సీట్లలో 16 వస్తాయని చెప్పిన నాయకులందరూ సరే నిన్నేదో కామెంట్ చేశాడు, ఇంకేదో చేశాడు, అవన్నీ ప్రస్తుతం వద్దు కాదు, మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండదులే, నాకు తెలుసు అది. అయితే ఎవరేంటో అందరికీ తెలుసు. కానీ అన్నప్పుడు 40 రోజుల వ్యవధిలో నేను అడగకున్నా నాకు అంటగట్టారు, ఇచ్చారు. అంటగట్టారు అనకూడదు, ఇచ్చారు. నేను కాదల్లా, నేను పోటీ చేయను అన్నాను, ఎందుకంటే దాని పూర్వాపురాలు బాగా ఉన్నాయి. అటువంటప్పుడు నేను ఐఎమ్ గ్రేట్ఫుల్, బట్ ఐ డిడ్ మై బెస్ట్. ఇప్పుడు 17 16 వస్తాయని చెప్పి 21+1 అలయన్స్తో 22 వచ్చాయి. ఇవాళ నిన్న ఏదో అంటున్నారు ఈ తెలుగుదేశంది, నిన్నటి టాక్లో అంతా ఏదో. మరి తెలుగుదేశం తెలంగాణ వద్దన్నోళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 16 సీట్లు వచ్చినాయి. అదే తెలుగుదేశంతో 2018లో పొత్తు పెట్టుకుంటే 21 కాదు 19 వచ్చాయి. అంటే ఈ రాజకీయాలలో ఉంటుంది, కానీ బదనాం చేసేది ఎవరినో ఒకరిని, పొడిగించేది ఎవరినో ఒకరిని, ఇవి జరుగుతాయి. అందుకోసం ఈ పాయింట్ దేనికి, ఏదో పదవులు అనుభవించావు, ఏదో పోయినావు. అవును, పదవులు ఇస్తే ఎక్కడైనా పొరపాటు జరిగిందా? లేదు. ఆఖరికి నాకు ఫిషరీస్ 90లో ఇస్తే అప్పటి వరకు చేపల మంత్రి ఎవరో రాష్ట్రంలో తెలియదు. ఈ మహానుభావులు ఈ వర్గాలు పొన్నాల లక్ష్మయ్య అమెరికాను చేసాడు, చేపల మంత్రి అయింది, చేపల మంత్రి. కానీ అదే పొన్నాల లక్ష్మయ్య చెంపదెబ్బ చెప్పు దెబ్బ కొట్టే అటువంటి మాటలు మాట్లాడినందుకు ఉదాహరణ, వరల్డ్ బ్యాంకు పోయి ఫస్ట్ టైం ఇండియాలో ప్రాన్ హ్యాచరీస్ తీసుకొచ్చారు. వరల్డ్ బ్యాంక్లో తీసుకున్న డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎవరు తీసుకొచ్చారు, ఎంత మేరకు సక్సెస్ అయింది ఒకటి. ఆ రోజుల్లో అప్పటికి ఎస్హెచ్జి గ్రూప్స్ లేవు దేశంలో, అప్పుడప్పుడే మొదలవుతున్నాయి. నేను ఫస్ట్ టైం మత్స్య మహిళా సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. సెల్ఫ్ హెల్ప్ మత్స్యకి సంబంధించి మీరు మత్స్య శాఖకు సంబంధించి అప్పటికి ఇంకా ఎస్హెచ్జి గ్రూప్స్ నినాదం కానీ ఇది కానీ అప్పుడప్పుడే మొదలవుతున్నది. కానీ యాక్చువల్గా ఫ్లోట్ చేసి ఎందుకు, తీర ప్రాంతంలో ఉన్న ఫిషర్మెన్లు లేడీసు పొద్దున్నే ఆ ఊళ్ళో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తీసుకునేది. తీర ప్రాంతానికి పోయి సముద్రం ఒడికి పోయి ఆడ బుట్ట పోతారు కదా, ఈ బుట్టల మొత్తం నింపుకొని వచ్చి ఇల్లు తిరిగి వాడవాడ తిరిగి అమ్ముకొని సాయంకాలమో మధ్యాహ్నమో అంతా అమ్మిన తర్వాత 100 బదులు 110 120 ఇచ్చేవాళ్ళు. అంటే ఒక్కరోజుకే 10 నుంచి 20 రూపాయలు అదనంగా ఇచ్చే పరిస్థితులున్న సామాజిక కోణాన్ని అర్థం చేసుకున్నవాడిగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం తరఫున 10 మంది మహిళలకు 200 చొప్పున 2000 లోన్ ఇచ్చే విధంగా
మొత్తం 1,30,00,000 రూపాయలు శాంక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తే బ్యూరోక్రసీ అడ్డుకున్నది, సంబంధిత మంత్రి అడ్డుకున్నాడు. ఇవాళ పెద్దగా చెప్పే మహానుభావుడు, మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు ఎవరో, ఆయన చేయకపోతే అడిగాను ఎందుకు రిజెక్ట్ చేశారు. లేదు ఈ ఈ ఈ కోణంలో వాళ్ళు 40,00,000 రూపాయలు అప్పున్నారు, ఓకే, ఎప్పుడు ఇచ్చారు అన్నాను. 1971లో. ఇప్పుడు ఏ సంవత్సరం అని అడిగారు. 91. 20 సంవత్సరాలు. ఒక్క నిమిషం. వీళ్ళ ఈ 40,00,000 లోను ఎంతమంది ఉన్నారు వీళ్ళ మనుషులు? దాదాపు 56 లక్షల మంది ఉంటారు. అంటే సమాజంలో ఒక 10% ఉన్నవాళ్ళు 40,00,000 రూపాయలు 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నదని మీరు ఇవ్వకపోతే మీరు వసూలు చేశారా అన్నాను. మీరు అడిగారని. లేదు సార్ అన్నారు. నీ డ్యూటీ ఏందన్నాను యాజ్ బ్యాంకర్గా. లోన్లు ఇవ్వడం, డిపాజిట్ తీసుకోవడం అంతే కదా. నువ్వు లోన్ ఇవ్వలేదు, తిరిగి తీసుకోలేదు, ఇప్పుడు ఇమ్మంటే ఇస్తలేవు. ఆర్ యూ డూయింగ్ యువర్ జాబ్? నో, ఐ వాంట్ యూ టు అప్రూవ్ ఇట్, అదర్వైజ్ ఐ సైన్ ఇట్ అండ్ సెండ్ ఇట్ టు ది సీఎం, ఐ విల్ గెట్ ఇట్ అప్రూవ్డ్. వెంటనే కళ్ళ ముందే అప్రూవ్ చేశారు, సైన్ పెట్టాడు. ఈ రకంగా చేసేవాళ్ళు ఉన్నారా? లేదు. నాకు ఇచ్చిన పని చేపల మంత్రి అని ఎగతాళి చేసిన వాళ్ళకు చెంపదెప్ప కదా. అవును, చేసాం. అట్లాగే ఇరిగేషన్ కానీ, అట్లాగే ఐటీ కానీ, అట్లాగే ఎండోమెంట్లో పోయి ఎండోమెంట్లో ఏం తెలుసా? ఫస్ట్ టైం దేవాలయాల దీనికి చేసాం. పూజారులకు వేతనాలు ఇచ్చాం. చిన్న చిన్న గ్రామాలలో బాధపడతా ఉంటాయి, నైవేద్యాలకు ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో కూడా ఇచ్చారు. చేసాం. ఫస్ట్ టైం ఇచ్చాం, ప్రారంభం చేసాం. తర్వాత ఈ CGF తర్వాత ఇది ఇస్తారు కదా 15%. ఇంకోటి చేశాను, చాలా దుర్వినియోగం అవుతున్న దేవాలయాల్లో ఈ పేరుతోటి అని చెప్పి వచ్చిన 100 రూపాయల్లో 20 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ అయింది. ఇక 50 ఉంటాయి. ఆ 15 పోను, ఈ 20 పోను 50 ఉంటాయి. 50లో ఖర్చు పెట్టాను అని పెడితే ఇవాళ కోట్ల రూపాయలు ఉంటాయి వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్లు. నా ఉద్దేశం ఏం తెలుసా? ఒక 20 సంవత్సరాలలో ఈ దేవాలయాల సొమ్ము రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటుంది. సరిగ్గా అంతే కదా. సరిగ్గా కంపల్సరీగా చేస్తే వసూలు చేసావు నేను ఉన్నప్పుడు. ఇప్పుడు చేస్తున్నారో లేదో దేవుని కనుక, మీకెరక, మీరు అడుగుతున్నారో లేదో తెలియదు. మరింత ఎక్కువ పనులు చేయొచ్చు కదా డబ్బు ఉంటే. అగో ఆ రకంగా కమిట్ అయిన వాడిని కాబట్టి ఆ కోణంలో ఆలోచించే ఏదో కాంగ్రెస్ పార్టీని వీడినాడు, ఏదో అనుభవించాడు లేదు. ఉన్నాయి, మనకు అవకాశం ఇచ్చారు, నా శాయశక్తిలో కృషి చేశాను. Yes. ఈ రకంగా ఇప్పుడున్న వాళ్ళు ఎవరినన్నా అంటే నేను చాలామందిని క్వశ్చన్ చేయగలుగుతాను. మీ జీవితంలో మీరు ఏదైనా ఒక విప్లవాత్మకమైన మార్పు రావడానికి మీ నియోజకవర్గంలో కానీ మీ గ్రామంలో కానీ చేశారా? లేదు. లేదా నేను ఎందుకన్నా చూడాలి, నేను అడుగుతున్నాను అంతే. నేను తీర్పు ఎంత చెప్తాను. లక్ష్మయ్య గారు, ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ పూర్వవైభవం సాధించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీనేమో పక్క పార్టీ అధికార పార్టీ లాక్కెళ్ళిపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ మనుగడ సాధించడం ఎట్లా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అదే వచ్చింది ప్రాబ్లం. ఏదో జరుగుతున్నది చూసి ఒక నిర్ణయానికి వచ్చి, లేకుంటే ఈ రకంగా అడిగితే సమాధానాలు ఎలా వస్తాయని రాబట్టుకోవడానికి కానీ, ఇప్పుడు ఇది ప్రచారంలో ఉన్న అంశం కాబట్టి, ప్రధానంగా చర్చించబడుతున్న అంశం కాబట్టి, ఆ చర్చలో మీరు కొంత లాగాలని అడిగే ప్రశ్న కానీ మీకు రాజకీయాలు తెలియని నేను అనుకుంటాను. లేదు. అట్లా బీజేపీ 1952లో ఎన్ని సీట్లు వచ్చాయి? అప్పుడు జనసంఘ్ 3 సీట్లు. అంటే 52 నుంచి 84, 32 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 సీట్లు. తర్వాత వాజ్పేయి గారి మీద మచ్చలేదు, ఆయనకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ షైనింగ్ భారత్ అని తీసుకొచ్చాడు, అన్ని పనులు చేశాడు. మళ్ళీ ఎందుకు రాలేదు? కాదు, అంత మంచి పరిపాలనను కొనియాడిన దేశం, రాజకీయ నాయకులు, విశ్లేషకులు మళ్ళీ ఎందుకు రాలేదు? ఇవి రాజకీయాలు. అదేవిధంగా ఒక్క బంగ్లాదేశ్ విమర్శంతో దేశమంతా ఒకటైపోయింది. అవును, పట్టం కట్టారు. మరి అదే ఇది ఇందిరాగాంధీ ఒక్క పదం ఎమర్జెన్సీ పదంతో మొత్తం దేశమంతా పార్టీ పోయిందా? అంటే ఇది రాజకీయాలే కదా. అదే దేశంలో అదే వ్యక్తిని 2 సంవత్సరాల లోపల అదే ఓటర్లు మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పెట్టలేదా? నువ్వు ఏ రకంగానైతే తిరస్కరించావో, ఏ కోణంలో ఆలోచించి చెడ్డ అనుకున్నావో, ఆ కోణంలో 2 సంవత్సరాల లోపల అదే ఓటర్లు, తరం మారలే, ఓటర్లు మారలే,
మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి పెట్టారు కదా. ఇది రాజకీయాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓహో అధికారం రాగానే మా అంత లేడు, అధికారం లేనంత మాత్రాన వాడికి ఏం తెలియదు అని అనుకునే అంత బుద్ధి తక్కువ పని ఎవరికి ఉంటుంది? కానీ రాజకీయాలు విశ్లేషణ చేయని వాళ్ళకు, రాజకీయాలు చూస్తూ అర్థం చేసుకోలేని వాళ్ళకి అవును ఉంటుంది. ఏమి ఒక రాజకీయాలు దేనికి? ప్రజల కోసం కదా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పోరాటం తప్పుతుందా? స్వాతంత్ర పోరాటం 200 సంవత్సరాలు ఎందుకైంది? అగో ఇది చాలా పొరపాటు, చాలా పొరపాటు. ఇంకా ఒకటి, సరే ఇప్పుడు మీరు ఇట్లా అడిగారు కాబట్టి ఇక్కడ చెప్పక తప్పదు. అవును ఈయనే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, మరి ఆయన నియోజకవర్గంలో బీజేపీ ఎలా గెలిచింది? ఆయన నియోజకవర్గంలో ఒక్క ఎమ్మెల్యే సీట్ రాలేదే. అవును, ఆయన అధ్యక్షుడిగా ఉండి 5 బై ఎలక్షన్లో డిపాజిట్లు వచ్చాయా కాంగ్రెస్కి? లేదు. మరి ఇప్పుడు ఏదో 63 ఇచ్చారు. అది ప్రజల్లో వచ్చిన మార్పు, ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారో అప్పుడప్పుడు అనేది మనం అర్థం చేసుకుంటే మంచిది. అంత మాత్రాన అంతా నేనే అనుకునే దౌర్భాగ్యం మాటలు అది నేను అంటున్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక మెజారిటీ ఇచ్చారు, వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేయడానికి ఒక అవకాశం కల్పించారు, చేసిన తర్వాత కూడా ఇంకా పక్క పార్టీ నుంచి మనం ఆకర్షించుకోవాలన్న ప్రయత్నం చేయటం అనేది అది ప్రజాస్వామ్యానికి ఏ రకంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలన్న ప్రజాస్వామ్యం గురించి ఆలోచించి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఖర్చులు కట్టుకున్న వాళ్ళు ఎన్నికల ముందు చెప్పింది చేస్తున్నారా? లేదు. మరి అటువంటిప్పుడు ఇది అది అంతే ఒకటి చేస్తారు, రాజకీయాల కోసం అధికారం కోసం చేస్తారు. కానీ అంత మాత్రం చేత ఈ తక్కువ చూడడం, ఏదో అధికారం రాగానే అన్నిట్లో మనమే బెస్ట్ ఇంజనీర్స్ ఇన్ ద వరల్డ్ మనమే, బెస్ట్ డాక్టర్స్ మనమే, బెస్ట్ సోషాలజిస్ట్లో మనమే అవుతాం. అధికారం లేకపోతే మాత్రం మనకి ఏం రాదు. అగో అటువంటి భావనలు ఉన్నాయి. అందుకోసం ఇది ఇంకా ఒకటి, ఇక్కడ ఇంకొకటి, ఒకటేమో బీజేపీ, రెండోదేమో కాంగ్రెస్. 2 జాతీయ పార్టీల మధ్యలో బీఆర్ఎస్ ఉంది. అవును. ఇగో ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏమున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? బీజేపీ ఎలా సొమ్ము చేసుకుంటున్నది? రాజకీయ కాదు లక్ష్మీ గారు, పూర్తి చెప్పాలండి. రీజనల్ పార్టీస్ సెంటిమెంట్ తోటి అవకాశాన్ని కల్పించుకుంటున్నాయి, ఇది వాస్తవం. అందుకే రీజనల్ పార్టీస్ ఎక్కువైనాయి. ఒక్క నిమిషం, రీజనల్ పార్టీస్ ఎక్కువైనాయి. మరి కాంగ్రెస్ను రాకుండా చేయడానికి, ప్రధాన ప్రతిపక్షంగా ఉండకుండా చేయడానికి చేసే ఎత్తుగడల్లో వాళ్ళు రీజనల్ పార్టీస్తో పెట్టుకుంటారు. మొదలైతే మనం కాద్దాం. ఇంకొకటి, ఏ దేశ పార్టీ అయినా కానీ, దేశ నాయకత్వం కానీ, పార్టీ కానీ అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రాంతాలకు సెంటిమెంట్ను వివాదంగా ఉండడానికి చేసే ప్రయత్నాలు చేయడం చాలా కష్టం. అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలుస్తున్నాయని అంటారా? కలిసి నడుస్తున్నాయని అంటారా? మీరు ఎక్కడికి పోయారు? అంత బుద్ధి తక్కువ మాట మాట్లాడతాను కాదు కదా? కాదు, అంత బుద్ధి తక్కువ మాట మాట్లాడరు మరి. అందుకోసం వినాలి, విశ్లేషించాలి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేశ రాజకీయాలను పటిష్టం చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేస్తుంది. ఇప్పుడు వస్తున్న ఏ గవర్నమెంట్ అయినా రీజనల్ సెంటిమెంట్కి అనుకూలంగా డెవలప్మెంట్కు అన్ని రాష్ట్రాలకు చేయలేదు ఏ పార్టీ అయినా. ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నితీష్ అయినారు, వాళ్ళిద్దరికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎందుకు? వాళ్ళ అవసరం ఉంది, వాళ్ళు సాయం చేశారు, వాళ్ళు ఇస్తున్నారు. మిగతా రాష్ట్రాలకు ఇవ్వలేదు కదా. మిగతా రాష్ట్రాలకు ఇచ్చే ప్రయత్నం చేయగలుగుతారా? మీకు అందరికీ కావాలని ఉంటుంది కానీ చేయలేనప్పుడు ఏం చేస్తారు? రీజనల్ పార్టీస్ సహకారం పెట్టుకుంటారు. మొన్న జగన్తో పెట్టుకున్నారు, ఇవాళ చంద్రబాబుతో పెట్టుకున్నారు. వాళ్ళ అవసరం వాళ్ళ అధికారం కావాలా దేశంలో, అంతే కదా? అందుకోసం ఇటువంటి ప్రయత్నాలలో రీజనల్ పార్టీసు ఇప్పుడు ఇక ముందు రీజనల్ పార్టీస్ను మనం కాదనలేని పరిస్థితులు ఏర్పడతాయి. నా ఉద్దేశం, నా ఆలోచన, నా ముందు నాకు వస్తున్న ఆలోచన. అందుకోసం ఈ రాష్ట్రంలో ఏదో నలుగురిని తీసుకోగానే అయిపోయింది అని అనుకుంటే అది పిచ్చి మాట. ఇక్కడ గమనించాల్సింది అదేనండి, రీజనల్ పార్టీస్ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోతాయో అక్కడేదో జరిగిపోయింది వాళ్ళ హయాంలో. విద్యుత్ కుంభకోణాన్ని బయటకు ఏదో తీసుకొచ్చాం మేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడడం, మేడిగడ్డ, సో ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున మనం చూస్తే కనుక సిఎస్గా పనిచేసిన సోమేష్ గారి మీద, ఆయన మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు రావటం, ఇది ఒక రకంగా ప్రాంతీయ పార్టీని భయపెట్టే ధోరణి కాదా ఇది?
ప్రాంతీయ పార్టీలను భయపెట్టే ధోరణి అని అనుకుంటున్నారు. కానీ ప్రాంతీయ పార్టీ వ్యవస్థలో జరుగుతున్న లోపాలకు సరే ఏ పార్టీ అయినా బాధ్యత వహించాలి కాదు. వ్యవస్థలో లోపాలు లేకుండా ఏ ప్రభుత్వం అయినా నడుస్తుందా? కష్టం. ఏ ప్రభుత్వం అయినా నడుస్తుందా? నడవదు. సో ఎత్తి చూపుతున్నారు. సో అది మంచిదే కదా అటువంటివి జరగకుండా ఉండడానికి. ఇప్పుడు 100కి 100 పాళ్ళు మనం మన ఇంట్లోనే మనమే మన పిల్లలతోటి సమానంగా చేయలేం. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అదేదో అయినంత మాత్రాన వ్యవస్థలో జరుగుతున్న లోపాలతోటి ఇప్పుడు అనకూడదు. డిపార్ట్మెంట్లో ఏదో జరుగుతుంది, చిన్న చిన్నవి పెద్ద పెద్దవి. ఇవన్నీ మనం ఆపగలుగుతామా? లేదు. ఆపగలుగుతున్నామా? లేదు. నియమాలు నిబంధనలు కొద్దిగా గట్టి చర్యలు ఉండడం వల్ల కొద్దిగా భయపడతారు అనుకుంటాం. ఎంత భయపడ్డా జరిగేది కొంత జరుగుతున్నదా లేదా? 100కి 100 పాళ్ళు నీతిమయంగా ఉందా ఎక్కడైనా? ఇక్కడే కాదు ఎక్కడైనా. అంటే అది భూతద్దంలో పెడతారు వాళ్ళ అవసరాల కోసం. అది భూతద్దంలో పెట్టడం అంటే ఇది చిన్నదని నేను అనడంలా. నేను ఆ పాయింట్ అనలేదు. సరే జరిగితే తప్పనిసరి. ఇప్పుడు ఒక్క నిమిషం, మీరు మేడిగడ్డ ఇదన్నారు, తర్వాత విద్యుత్ అన్నారు కదా. ఎవరెవరు అన్నారు? రాహుల్ గాంధీ గారితో అనిపించారు 1,00,000 కోట్లు తిన్నారని. రేవంత్ రెడ్డి అన్నాడు, కాంగ్రెస్ నాయకులు అందరూ అన్నారు, అక్కడికి పోయారు చూశారు. ఆ ఎన్నికల తర్వాత కూడా అదే మాట అన్నారు. అంటే వీళ్ళు అసెంబ్లీలో అంటే మీరు ఏమైనా ఎంక్వైరీ చేసుకోండి అన్నారు. అంతే కదా. అయితే కమిషన్ వేశారు. నేను ఒక్కటి అడుగుతా, ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి కారణాలు వచ్చిన ఆరోపణలు. నేను ఆరోపణలు అంటున్నా, ఆరోపణలా కాదా అనేది నిర్ణయించాలి. ఓకే, నేను ఒక్కటే మాట చెప్తా. 93,000 కోట్ల రూపాయలు మొత్తం కాళేశ్వరానికి అయింది. అందులో ఈ 3 బ్యారేజ్లు, తర్వాత 47 రిజర్వాయర్లు ఏదో ఉన్నాయి, 147 ఇది, కొన్ని 100 కిలోమీటర్ల పైప్ లైన్లు, 100 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి. అవన్నీ ఊరికే కావు కదా. అవును. 3 బ్యారేజ్లకి 93,000 కోట్లు కాదు కదా. 3 బ్యారేజీలలో ఈ బ్యారేజ్కి 3,000 కోట్లు, 4,000 కోట్లు అనుకుందాం. 86 పిల్లర్లు. గతంలో 28 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చినప్పుడు ఉన్నాయా? లేదు. ఉన్నాయి. 25 లక్షల క్యూసెక్ల ప్రవాహం వచ్చినప్పుడు అయితే ఉన్నాయి. మొన్న వచ్చినప్పుడు అది చాలా తక్కువే. ఎంత 3 పిల్లర్లు ఏదో కుంగిపోయినాయని వచ్చింది. ఏది అక్టోబర్ 26. అవునండి, ఎలక్షన్స్ ముందు వచ్చింది. దాన్ని ఆసరా చేసుకొని 3,000 కోట్లతోటి 86 పిల్లర్లు అయితే ఒక్కొక్క పిల్లర్కి ఎంత అవుతుంది? ఒక్కొక్క 86 కోట్లు. 86 పిల్లర్లు, 80 పిల్లర్లు, 80 పిల్లలకి 40 కోట్లు, 45 కోట్లు. మూడింటికి 150, 200 కోట్లు, 300 కోట్లు అనుకుందాం. 300 కోట్లలో 1,00,000 కోట్లు తిన్నామని చేసే ఆరోపణ వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉన్నదా? ఇది ఆరోపణ కాదా? ఆరోపణ. మరి ఇలా ఆరోపణ చేసి కమిషన్ వేసిన తర్వాత ఎవరైతే ఇలా అన్యాయం జరిగింది తిన్నరు అని మాట్లాడేవాళ్ళు కమిషన్ ముందుకు వచ్చేందుకు మాట్లాడతలేరు? రాహుల్ గాంధీ కానీ మన ఈయన రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ ఎందుకు మాట్లాడాలి? కమిషన్ వేసింది వాళ్ళే, వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? అరే మీరు బాగున్నారే, అరే కాదు మీరు వేశారు, మీరు అనలే 1,00,000 కోట్లు. అదే అక్కడే మీరు పొరపాటు. మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి ఇది ఆలోచించకపోతే మా దౌర్భాగ్యం. ఒక్క నిమిషం. కమిషన్ దేనికి వేశారు? నిజాలు కనుక్కోవడానికి. నిజాలు కనుక్కోకుండా నువ్వు ఎట్లా అన్నావు? నువ్వు నిజం చెప్పినావు అంటున్నావు కదా, నీ ఆరోపణ చేశావు కదా. ఆ ఆరోపణ ఏందో నిజం ప్రూవ్ చేయి అని నేను అంటున్నాను. అది ఎట్లా అవుతుంది? వేసిన వాళ్ళు ఎట్లా చేస్తారని ఎట్లా అంటావు? ఇది ఎక్కడదయ్యా? బట్ట కాల్చి వేసేస్తారు సార్. మీరు దాన్ని కాల్చి వేస్తున్నారని మీరు చెప్పకముందే నేను చెప్తున్నా. మళ్ళీ మీరు అనడం నన్ను సమర్థించడానికి కాదు, కానీ వాళ్ళు ఎందుకు వస్తారన్న దానికి నేను సమాధానం చెప్తాను. రావాలి. ఏ ప్రూఫ్ తోటి అన్నావు నువ్వు? ఏ ఆధారాలతో అన్నావు? కమిషన్ ముందుకు వచ్చి ఎందుకు చెప్పావు? కమిషన్ ముందుకు రావడానికి భయం దేనికి? నీ దగ్గర ఏం లేదు. ఇంకోటి, ఇవి సాంకేతికపరమైన అంశాలు. నువ్వు ఎవరెవరినో తీసుకొచ్చి కూర్చున్నబెట్టి మాట్లాడితే అవుతుందా? అవ్వదు. అట్లయితే ఇక మరి డిజైన్ డిపార్ట్మెంట్లు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు? అన్నీ తీసేయండి, కమిషన్ వేయండి. వాళ్ళ ముందుకు అందరు ఎవరు పడితే వాళ్ళు పోయి మాట్లాడండి. ఈ ప్రొఫెసర్లు లేకుంటే విద్యావేత్తలు నిపుణులు అని చెప్పుకునే వాళ్ళంతా పోయి వాళ్ళే డిజైన్ ఇస్తే అయిపోతుంది కదా, దాంతో కడితే అయిపోతుంది కదా. ఇక ఈ సమస్యలు రావు కదా. ఈ సమస్యలు రాకుండా అవుతుందని మీరు అనుకుంటాను కదా.
అలా కాదు సార్, నేనండి. ఓకే, కరెక్టే. ఇప్పుడు సరే, ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరుగుతోంది అనేది సరే కమిషన్ ముందుకు వస్తారా రారా అనేది ఇచ్చిన తర్వాత, కానీ హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయలేకపోయింది అని చెప్పి ఈరోజు శాసనసభ వేదికగా కూడా హరీష్ రావు గారు లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు. నిన్న కూడా మాట్లాడారు, ఇవాళ కూడా మాట్లాడుతున్నారు. కానీ గతంలో నీళ్లు నిధులు నియామకాలకి సంబంధించి ఏ హామీ అయితే బీఆర్ఎస్ ఇచ్చిందో అవి ఎంతవరకు సమర్థవంతంగా నిర్వహించగలిగింది? అంటే మీ అర్థమైంది, మీ వాదన ఏంది? ఒక్క నిమిషం, మీ వాదన ఏంది? మీరు అన్నారు మీరు చేయలేదు, మేము అన్నాం మేము చేయమనే ఒప్పుకుంటావా? ఒప్పుకోను. మరి అయిపోయి, మరి దానికి ప్రశ్న ఎక్కడిది? ఏం చేయకపోతేనే తలసరి ఆదాయం 300 పెరిగిందా? ఏం చేయకపోతేనే విద్యుత్ వినియోగం డబుల్ అయిందా? ఏం చేయకపోతేనే రాష్ట్ర సంపద ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేనంతగా 3.5 రెట్లు పెరిగిందా? సరే, రాజకీయాల్లో మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, కానీ మీరు మాట్లాడింది 6 ఎన్ని ఉన్నాయి, ఎన్ని చేస్తున్నారు? తర్వాత అంటే ప్రజలను మభ్యపెట్టడానికి ఆ 10 రోజుల్లో ఓట్లు దండుకోవడానికి చేసే ఎత్తుగడలు రాజకీయాల్లో ఉన్నాయి, నేను కాదన్నా. కానీ చిత్తశుద్ధి ఇవాళ మీరు చాలా గొప్ప మాట్లాడుతున్నారు. ఏదో అప్పులు చేసినారు నేను అది సిద్ధపూసనని. ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? ప్రపంచంలో దేశాలు కానీ రాష్ట్రాలు కానీ అప్పులు చేయకుండా అభివృద్ధి జరుగుతుందా? ఇప్పుడు అట్లా కాదు. మనం ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే చిన్న బిజినెస్ అయితేనో నా దగ్గర ఉన్న 100 రూపాయలతో చేసుకుంటాను. అవును. నేను ఇంకా పెద్దగా చేసుకోవాలంటే పక్కన 1000 రూపాయలు అప్పు తెచ్చుకుంటా. బ్యాంక్ ఇస్తే ఇంకా ఎక్కువ తెచ్చుకుంటాం, ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి, ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? కాదు, అప్పులు చేశారు. చేస్తే మన రాష్ట్రం అప్పుల దాంట్లో ఎక్కడుంది? రాష్ట్ర సంపదలో ఎంత శాతం ఉంది? మిగతా రాష్ట్రాలు ఎంత ఉంది? దేశం ఎంత ఉంది? ప్రపంచంలో మిగతా దేశాలలో ఎట్లా ఉంది తెలుసా? ఒక్క మాట చెప్తా. అమెరికా, జపాన్ ఆ దేశ సంపద కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి వాళ్ళకు ప్రతి సంవత్సరం. సంపద కంటే ఎక్కువ రుణాలు ఉన్నాయి మన దేశంలో. అంతకుముందు 2004 నుంచి 2014 వరకు సంథింగ్ లైక్ అబౌట్ 70-72 ఉండే, ఇప్పుడు 80 వరకు వచ్చింది. దేశ సంపదలో 80% రుణాలు. ఎందుకు చేస్తున్నాం? దేశం ముందుకు వెళ్ళాలి, ప్రజల జీవనోపాధి మెరుగుపడాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాం. అందులో పొరపాట్లు జరగవచ్చు, నేను కాదన్నా. కానీ మన రాష్ట్రం అన్నిటికంటే బెటర్ ఉందనే నగ్న సత్యాన్ని గుర్తిస్తే ఈ చిల్లర మాటలు మాట్లాడరాదు. ఇవన్నీ తెలుసుండి మరి ఇన్ని హామీలు ఎలా చేస్తాననుకున్నాం? నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఇచ్చారు హామీలు, నేను కాదన్నా. గతంలో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా ఆలస్యం కాకుండా తీసేయకుండా ఈ హామీలు అమలు చేస్తారా? లేదు, ప్రజల కోసమే కదా. చేయలేరని మీరు తీర్పిస్తున్నారు, అది వేరు. నేనంటే బాగుండదు, రాజకీయం అవుతుంది. నేను అందుకే చెప్పాను. అందుకే లే మీరు ఎందుకు అంటున్నారో నాకు తెలియదు. ఇప్పుడు మీరు యాజ్ అ జర్నలిస్ట్ మీరు ఏదైనా మాట్లాడచ్చు. నేనేమంటున్నానంటే గతంలో పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు గండి పెట్టకుండా, ఆపకుండా, ఆలస్యం చేయకుండా, తిరస్కరించబడకుండా మీరు ఎకానమీ గురించి అప్పుల గురించి మాట్లాడి గొప్పలు మాట్లాడిన వాళ్ళు ఇవి అమలు చేయగలుగుతారా? ఆ దమ్ముందా? మేము గతంలో ఇచ్చినవన్నీ ఇస్తూనే చేస్తామనే మాట ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడతారా? అది ఇక విఘ్నులైన వాళ్ళు ఆలోచించాలి. రాజకీయాల వాళ్ళు మాట్లాడితే బాగుండదు, అంతే కదా? అంతే, కరెక్టే. కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత అప్పుడే వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ కూడా నిదర్శనాలని అనుకోవచ్చు అని అంటారా? దాన్ని మీరేమనలేదు, కానీ ప్రజలు గుర్తిస్తారు ఎప్పుడైనా. ప్రజల్లో కూడా వచ్చిన మాట అది కూడా. అదే, ఎందుకంటే 2 సంవత్సరాలలో ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ పదంతో వచ్చిన నేపథ్యంలో 2 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళే ఏం చేశారో తెలుసు. అవును, అయ్యో, ఇది చారిత్రక సత్యం. అవును, ఇక అంతకంటే నన్ను ఏం చెప్పంటారు? అంటే మళ్ళీ 2 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అంటే నేను కొలమానం పెడుతున్నా. 2 నెలలు, 6 నెలలు, 3 ఏళ్ళని ఒకటి. పొన్నాలక్ష్మి గారు, ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనంటే మీ సమాధానం ఏంటి? నా సమాధానం కాదు, ఖచ్చితంగా వస్తుంది. చెప్పింది చేయట్లేదు కదా. ఇప్పుడు రైతు బంధు నాట్లేసేప్పుడు ఇవ్వాలి, ఎస్, అంతేనా? ఏమైంది? ఎలక్షన్ పార్లమెంట్ అని చెప్పి మీరు 2 రోజుల ముందు పోయి ఆపించారు. ఆపించిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా పూర్తి కాలేదని చెప్పి మళ్ళీ ఆపించుకున్నారు. 7,300 కోట్లు అప్పటిదప్పుడు ఇచ్చే పరిస్థితిలో ఉంటే ఎప్పుడు ఇచ్చారు? చాలా లేటు చెప్తారు. ఎప్పుడు ఇచ్చారు? పంట 4 మాసాల పండేది, అంతేగా. నాట్లు వేసేప్పుడు ఇచ్చేది
పంట పూతయిన తర్వాత చేతికొచ్చిన ఎండిపోయిన తర్వాత రుణాలు తెచ్చుకోలేని పరిస్థితుల్లో నష్టాలు భరించే స్థితిలో కల్లాలకు ధాన్యం వస్తున్నప్పుడు అది కూడా కొనలేని పరిస్థితుల్లో అప్పుడు ఇంతో అంతో కొద్దిగిచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఇవ్వలేదు కదా, ఇంకా ఇవ్వలేదు. దానికి మళ్ళీ కొన్ని అడ్డాలు పెడుతున్నారు కదా కొన్ని. అదే మీరు అంటున్నారు, మేమంటున్నామో రాజకీయం అవుతుంది అంటే. నేను అంటున్నా ఒక రైతులకు కావాల్సిన విప్లవాత్మకమైన మొట్టమొదటిసారి దేశంలో ప్రపంచంలో ఒక మంచి కార్యక్రమం రైతు బంధు. రైతు బంధు ఎవరైనా ఆలోచించారా దేశంలో? కాంగ్రెస్ పార్టీ గతంలో రైతు రుణమాఫీ చేసింది కదా. అయ్యో రామ, మళ్ళీ రైతు రుణమాఫీ ఎవరైనా చేశారు కాదు. మీరు కంపారిజన్ కరెక్ట్ లేదు. ఓకే, ఇప్పుడు రైతు బంధు ఇస్ డిఫరెంట్, రైతు రుణమాఫీ. అప్పుడు 2000 మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మొదలుపెట్టారు రైతు రుణమాఫీ. మన రాష్ట్రంలో అప్పుడున్న గవర్నమెంట్లో అందరికీ వర్తించలేదని మరో 5,000 రూపాయలు అదనంగా ఇచ్చాం వేరే వాళ్ళకి. అది జరుగుతున్నది. తర్వాత ఆ ప్రభుత్వంలో ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో 2 లక్షలు ఉన్నారు, 2 లక్షలు ఇస్తారట. చెప్పిన దానికి ఇచ్చే టైంకి మళ్ళీ దాన్ని ఆ జోలికి నేను పోను. కానీ రైతు రుణమాఫీ ఇచ్చినంత మాత్రం రైతు బంధు వద్దా? ఉండదు. మరి అటువంటప్పుడు ఈ విశ్లేషణలో మనం పొరపాటు కావద్దు. ఎస్, ఒక మహోన్నతమైన లక్ష్యంతో ఇచ్చిన కార్యక్రమం, ఏ అడ్డంకులు లేకుండా ఉండడానికి. వ్యవసాయం ఎందుకు ఇవ్వాలా తెలుసా? వ్యవసాయ వృద్ధి రేట్ ఎంతో? గత సంవత్సరం 1.8% మన దేశంలో. వాట్ ఈస్ ది ఇన్ఫ్లేషన్ రేట్? 5.4. అవును, దాన్ని 7కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక నిమిషం లెట్ మీ యూ అలో మీ టు సే, బికాజ్ మీరు చెప్పలేరు కదా. అవును, మీ చర్చలో ఎప్పుడు రాదు కదా, మీ ఇంతటి మీరు బయటికి రారు కదా, అంతేనా కదా? సారీ, పర్వాలేదు. అయితే ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్లానింగ్ కమిషనే 4% టార్గెట్ పెట్టింది వ్యవసాయానికి. స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో 80-85% వ్యవసాయం, ఇప్పుడు 60-65% ఉన్నారు. వాట్ ఈజ్ 4%? ఎన్ని సంవత్సరాలలో మనం ఇది సాధించాం? ఈ 75 ఏళ్ళలో కేవలం 8-9 సంవత్సరాలలో మాత్రమే 4% వచ్చింది. ఈ 75 సంవత్సరాల్లో మన దేశంలో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత? చాలా తక్కువ. 4% తక్కువ ఉందా? 4% కాదు, 4% తక్కువ ఉందా? తక్కువేం లేదు, ఎక్కువే ఉంది కదా. ఎక్కువే ఉందంటే దాని అర్థం ఏంది? ప్రతి సంవత్సరం ఇప్పుడు లాస్ట్ ఇయర్ 1.8, 5.1, 5.3, 5.3 - 1.8 అది 3.5% వాళ్ళ సంపద కోల్పోతున్నారు. కొనుగోలు శక్తి తగ్గుతున్నది, జీవనోపాధాలు తగ్గుతున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రెట్లు ధాన్యం పండించినప్పటికీ కూడా, ఆకలి చావుల నుంచి దేశాన్ని ముందుకు తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ చేసినప్పటికీ కూడా రైతాంగం ఎంతమంది? 60% అంటే 90 కోట్ల మంది. 90 కోట్ల మంది జీవన ప్రమాదాలు తగ్గుతున్న నేపథ్యంలో రైతు బంధు లాంటి కార్యక్రమం ఒక విప్లవాత్మకమైంది కదా ఇచ్చింది. దాంతో అంతా అయిందంటలేదు. కానీ మీ బడ్జెట్ కేటాయింపులు ఎంత, మీరెంత, దేని గురించి మాట్లాడుతున్నారు? అసలు అవగాహన ఉందా మీకు ఈ దేశం గురించి? ఓకే, ఇవాళ మేము 3rd లార్జెస్ట్ పర్చేసింగ్ పవర్, 5th లార్జెస్ట్ ఎకానమీ, ఇంకా 5 ఏళ్లలో 10 ఏళ్లలో నంబర్ 3 అవుతాం, నంబర్ 2 అవుతాం అని చెప్తున్నారు. అయితే దేశ సగటు ఆదాయం ఎట్లా పెరుగుతున్నది? ఇంకా 2 లక్షలు కూడా రాలేదు కదా. 2 లక్షలు అంటే ఏమన్నట్టు? మనం ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా భారతీయుని ఆదాయం 2 లక్షల లోపు ఉంటే 191 దేశాలలో 131వ స్థానంలో ఉన్నాం మనం వ్యక్తుల ఆదాయంలో. నువ్వు 3వది అయితేంది, 1వది అయితేంది, అందరికంటే ముందు ఎక్కువ ఉంటే ఉన్నది. కానీ తెలంగాణ సగటు ఎక్కువగా ఉందని అంటున్నారు కదా. తెలంగాణలో వృద్ధి రేట్ ఎక్కువగా ఉంది, దాని ఆధారంగా మేము వాళ్ళు దాన్ని ఇంక్లైన్ చేసుకుంటున్నారు దాన్ని. అవునయ్యా, మీరు అసలు పాయింట్ గ్రహించట్లేదు. నేను అనేది అది. నువ్వు ఇంత గొప్పలు చెప్పుకొని మనం 3వదైనా 5వదైనా ఇది ఎవరైనా ఆపగలుగుతారా? నథింగ్. ఏ ప్రభుత్వం అయినా కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఉంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది. లేకపోతే దేశ టాలెంట్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందా? లేదు. ఇవాళ ప్రపంచంలో అన్ని రంగాలలో భారతీయులు ముందున్నారా? వాణిజ్య రంగంలో, పరిశ్రమల రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా. బ్రిటన్లో ప్రధానమంత్రి, పాకిస్తాన్ అతను 3వసారి మేయర్ లండన్, తర్వాత అమెరికాలో ఇవాళ భారత సంతతి ప్రెసిడెంట్గా ఉంది. అంటే భారత టాలెంట్ను ఆఫ్ చేయగలిగే శక్తి రాజకీయ కోణంలో ఎవరికి లేదు. ప్రోత్సహిస్తే మరింత పెరుగుతారు. మీరు ప్రోత్సాహం ఇవ్వకున్నా, తగినంత ప్రోత్సాహం లేకున్నా ఈ భారత జాతి సంతతి యొక్క టాలెంట్ను ఎవరు ఆపలేరు. అది నిజం. దట్ విల్ కమ్. వేర్ వర్ వీ?
వీఆర్ ది రిచెస్ట్ ఇన్ ది వరల్డ్. ఏది మొఘల్ సామ్రాజ్యంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక మనం పూరైనాం, ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాం. ఇది ఏ ఒక్కరు చేస్తున్నాయిందా? కాదు కదా. ఈ దేశంలో పౌరుల్లో ఉన్న దీన్ని సమిష్టి కృషి, సమిష్టి కృషి, ఇండివిజువల్ కృషి, తర్వాత భారతీయత, దేశ పౌరుడిగా గర్వపడేది, నేను బాగుపడాలి, నాతో పాటు దేశం బాగుపడాలి అనుకునే ఆలోచన ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు. అందుకోసం కొద్దిగా ఎక్కువ తక్కువ. కాకపోతే ఎన్నికల కోసం మేము వచ్చినప్పుడు ఇంత ఎక్కువ ఉంది, మీరు వచ్చినప్పుడు కొద్దిగా తక్కువ ఉన్నదని మాట్లాడతారు, అంతకు తప్ప ఇంకెళ్ళలేదు. నిజమే, అంతే కదా. అప్పుడు ఎక్కువ ఉంది, కొంచెం మీరు వచ్చిన తర్వాత కొంచెం తగ్గిందన్నమాట, మాట తప్పించి. అంతే అంతే. తర్వాత పొన్నా లక్ష్మి గారు సూటిగా, అంటే ఇప్పటిదాకా సూటిగా లేదా? అలా కాదు నేనండి. అయ్యా, పార్టీ ఫిరాయింపులు గతంలో కూడా చాలాసార్లు పార్టీ ఫిరాయింపులు జరిగినాయి. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని మీద ఎక్కడా కూడా ఇప్పటివరకు తేల్చని పరిస్థితి. ఇప్పుడు ఒక రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీని ఎన్నుకుని ఒక పార్టీ తరపున మీరు పోటీ చేసి మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఏదైతే అధికార పక్షం ఉంటుందో మళ్ళీ అటువైపు వచ్చే ప్రయత్నం చేయటం, సో ఇది మన రాజకీయ వ్యవస్థకి ఎప్పుడు కూడా మంచి సంకేతం కాదు. దీన్ని నిరోధించాలంటే ఏంటి? ఓకే, అయితే మీరు నా గతంలో 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద చెప్పిన దేశంలో మొట్టమొదటిసారిగా చెప్పింది మీకు తెలియదు. నాకు నిజంగానే చెప్తాను. ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు తెచ్చారు? ప్రలోభాలకు గురి చేసి అవకాశాల కోసం, అధికారం కోసం మంచిది కాదు అనే ఉద్దేశంతో తెచ్చారు. గొడవకుండా ఉంటారు తెచ్చారు. తెచ్చిన దాంట్లో ఎవరు తప్పట్ల. కానీ ఆ చట్టం ఏ విధంగా అమలవుతున్నది అనేది ఆలోచన చేయాల్సిన అవసరం మనకు ఉంటుంది. న్యాచురల్ అంటే చట్టంలో స్పీకర్కి అవకాశం ఇచ్చింది. అవునండి. స్పీకర్ని ప్రశ్నించే హక్కు ఎవరికి లేదు. అందుకే సరే ఇవన్నీ జరుగుతున్నాయి, స్పీకర్లు చేయకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. అందుకే సుప్రీంకోర్టు 3 నెలలను ఏదో సూచన ఇచ్చింది. ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్. గుర్తించి గౌరవిస్తే ఆ రకంగా చేయాలి. కొన్ని సందర్భాలలో వేరే రాష్ట్రాల్లో 2 రోజుల్లో చేశారు. సుప్రీంకోర్టు అలా అందని ఇంకొక వాళ్ళకి అవసరమైన కాడ చేశారు, అవసరం లేని కాడ అది పట్టించుకోరు. అంతే కదా. అటువంటిది మంచిది కాదు. అందుకే నేను 2.5 సంవత్సరాల 3 సంవత్సరాల కింద ఒక మాట అన్నాను. ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎలా? ఒక స్పీకర్కే అధికారం ఇస్తే మంచిది కాదు. 5 దేశంలో ఒక ఎవాల్యుయేట్ చేసి 5 స్పీకర్లతో కమిటీ చేసి 1 నెల రోజుల్లో దాని మీద కంక్లూజన్ తీసుకురావాలి. దట్ షుడ్ బి ఫైనల్ ఉంటే బాగుంటుంది. ఇది నా వ్యక్తిగత ఐడియా. ఇది చర్చించి మరింత బలోపేతం చేయడానికి, లేకుంటే మరిన్ని సలహాలు తీసుకొని ఇది అమలయ్యే రీతిలో చేయాలి అనేది నేను అన్నాను. నేను అన్న తర్వాత దేశంలోని కొద్ది పెద్ద నాయకులు, పేర్లొద్దు బాగుండదు, వాళ్ళు తర్వాత వారం 10 రోజుల తర్వాత వ్యాసాలు కూడా రాశారు. అంటే ఈ చట్టాన్ని అమెండ్ చేయమని చెప్తున్నాం. ఏ రకంగా అమెండ్ చేయ దానిలో నాకు వచ్చిన సలహా నేను చెప్పాను. ఇంకా పరిశీలిస్తే, ఇంకా 10 మందిని అడిగితే, ఇంకా దీని మీద చర్చిస్తే వచ్చే సలహాలను బట్టి 100కి 100% అమలయ్యే విధంగా, అత్యంత తక్కువ సమయం తీసుకునే విధంగా చేసే పద్ధతులు చేస్తే మంచిదే కదా. కరెక్టే. అదే చెప్పాను. కానీ ఒకటండి, ఇక్కడ పార్టీ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండగా గవర్నమెంట్ను స్థాపించిన తర్వాత కూడా ఆకర్షణ అనే పథకం తీసుకొచ్చి ఏదో రకంగా పక్క పార్టీని బలహీనపరచాలని చెప్పి తీసుకొచ్చి వాళ్ళని లాక్కోవటం అనే పద్ధతి, అది రాజకీయ వ్యవస్థ కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలోనే కొంత అదొక గొడ్డలు పెట్టు లాంటి పరిస్థితి కదా. అదే ఇది చేస్తే ప్రజాస్వామ్యానికి దెబ్బ, అది చేయకపోతే ప్రజాస్వామ్యం గొప్ప. ఆ ప్రజాస్వామ్యంలో కూడా చక్కగా చేస్తలేరు అనేది నా వాదన. అది మీ వాదన మీద నేను చెప్పట్లేదు, నేను కాదనట్లా. కానీ దీన్ని కూడా నిరోధించాలి కదా. అదే నిరోధించడానికి మనం చర్చించి, వాళ్ళేమో ఆపరేషన్ ఆకర్షణ అంటారు, వీళ్ళు వచ్చేసేమో గులాబీ ఆకర్షణ అంటారు. వీళ్ళు ఈ ఆకర్షణలకు లోను కాకుండా ఉండే విధంగా చట్టం రూపొందించబడాలనేది అంతిమ లక్ష్యం, అంతిమ కార్యక్రమం. ఆ విధంగా ఆలోచించాలి. ఇప్పుడు మహిళా రిజర్వ్ నుంచి ఏళ్ళ కొద్దీ మాట్లాడుకుంటున్నాం, మొన్న ఏదో అయింది, గిదిగా అంతే అవుతుంది. రాజకీయ ఒత్తిళ్ళు, అవసరాలు, మన అధికారం, ప్రలోభాలు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ అధిగమించి న్యాయం చేయడం కోసం, ఒక వ్యవస్థను మంచిగా చేయడం కోసం చేసే ప్రయత్నంలో మనవంతు బాధ్యత, నిష్కలంక, ఇంకో స్వార్థాపేక్ష, లేకుంటే వ్యక్తిగత ఈగోలకు అతీతంగా రాజకీయాలు ప్రజల కోసం, ప్రాంతం కోసం అనుకునే విధంగా ఆలోచన చేయగలిగిన వ్యక్తులందరూ కలిసి రాజకీయాల్లో ఈ మార్పులు తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.
పొన్నాలక్ష్మి గారు మీలాంటి మేధావులు అంటే మీరు మేధావులు అని నేను ఎందుకనంటే మీకు రాజకీయంగా చాలా విషయాలు తెలుసు. ఒక మంత్రి పదవులు అలంకరించారు, మంత్రి పదవులు చేపట్టారు, వాటిని చాలా చక్కగా నిర్వహించగలిగిన సత్తా ఉంది మీలో. అలాంటప్పుడు ఇప్పుడు మొన్న కొన్ని పరిణామాలు చూస్తే కనుక బీఆర్ఎస్ నుంచి మీలాంటి కొంతమంది వాళ్ళు, కే కేశవరావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా పార్టీని వీడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దాన్ని మనం ఏ కోణంలో ఆలోచించాలి, ఏ కోణంలో చూడాలని అంటారు? మీ ఉద్దేశం ఏంటి అసలు అక్కడ? ఇక్కడ వాళ్ళెవరో పోయినారు అని నన్ను కూడా ముందర పెట్టుకుని ఒక్క నిమిషం వాళ్ళేదో గొప్పవాళ్ళు కూడా, లేకపోతే మేమే గొప్పవాళ్ళం వాళ్ళు గొప్పవాళ్ళు కాదని కూడా అనుకోవడం పొరపాటు. వ్యక్తిత్వాలు, వ్యక్తిగత ఆలోచనలు ఏంది అనేది ఆలోచించాలి. నేను పార్టీ మారడానికి కారణాలు చెప్పాను. నా కన్సర్న్ కమిట్మెంట్, ఆ కన్సర్న్ కమిట్మెంట్ మిగతా వాళ్ళు ఉందో లేదో నేను ఎందుకు అనాలా? దేనికోసం మారారని నేను ఎందుకు అనాలా? అయ్యో నేను ఎందుకు మారానో చెప్పాను. మిగతా వాళ్ళ గురించి నేను ఏ కోణంలో మారారని నేను ఎందుకు చెప్పాలా? అది మీరు అడగాలి, తెలుసుకోవాలి ఏ కోణం. లేకపోతే బజార్లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారు, ఏమున్నది, అంతే కదా. అందుకోసం నేను వాళ్ళని చిన్నగా చూడడం కానీ గొప్పగా చూడడం కానీ ఉండదు. ఎవరి ఆలోచనలు వాళ్ళు, ఆలోచనలకు అనుగుణంగా రాజకీయాలలో అడుగులు వేసేవాళ్ళు ఉంటారు. నేను అంతే చేశాను, నా ఆలోచనలకు అనుగుణంగా నేను చేశాను, నా కమిట్మెంట్కి అనుగుణంగా నేను చేశాను. వాళ్ళకి ఏం నచ్చిందో మరి నాకైతే తెలియదు. ఇంతకుముందు ఏం నచ్చిందో ఇప్పుడేం నచ్చిందో, ఇంతకుముందు ఏం నచ్చిందో ఇప్పుడేం నచ్చలేదు కాబట్టి పార్టీ కాదు దాంట్లోకి నచ్చలేక కాదు, ఇప్పుడు నచ్చిన దాంట్లో పోదామని ఎందుకు నచ్చిందో అంటున్నాను. ఆ లాజిక్ కొంచెం కష్టమే కనుక్కోండి. ఇప్పుడేం నచ్చలేదని ఎందుకంటాను? అవును, నచ్చందా ఇళ్ళకి వచ్చావా? నచ్చే వచ్చావు కదా, ఇప్పుడు ఏం నచ్చిపోతున్నావు? అది కరెక్టే, అది నాతో కష్టమే అది. సార్ ఫైనల్గా అగో మీరు రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళ దగ్గర, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన దగ్గర మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనూ కొనసాగారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్నారు. సో ఈ వ్యక్తిత్వాలు చూసినప్పుడు మీకు డిఫరెన్సెస్ ఏమైనా కనిపించినాయా? ఎలాంటి ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి వాళ్ళల్లో? ఇక్కడ ఒకటి, నేను పెద్దగా గ్రూపులు కట్టి నేను ఒక లీడర్గా ఎదగాలని రాలా. మనుషుల స్వభావాల గురించి నేను అడుగుతున్నాను. అయితే మీరు అడుగుతున్నారు. నేను అనేది ఏంటంటే వారి ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఆ ఆలోచనలకు, నా కమిట్మెంట్కు సంబంధం ఉంది అనుకుంటే ఆ కోణంలో నేను ప్రవర్తిస్తాను, అంతే తప్ప వేరొకటి కాదు. ఇంకొకటి, ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ బేస్ లేకపోతే వీళ్ళందరూ ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు అని గొప్పలు చెప్పుకునేవాళ్ళు మళ్ళీ డిపాజిట్లు వస్తాయా? దేశంలో ఎంతమందిని చూసాం పార్టీలు పెట్టి చివరికి శరద్ పవార్ 3 జిల్లాలకు పెరుగుతుండే, అది కూడా ఆ కులబలంతో. అది కూడా ఇప్పుడు బీజేపీ ముద్ర లేకపోతే ఏ నాయకుడైనా బయట నిలబడగలుగుతాడా? అట్లాగే కేసీఆర్ సరే ఆయన ఉద్యమం చేశాడు, ఆయన టైంలో ఆ ఉద్యమం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. రాజకీయ పార్టీలకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ వచ్చింది, పేరు ఆయనకు వచ్చింది, జనం ఆయన అంటున్నారు, తెలంగాణ సెంటిమెంట్తో ఇప్పుడు చెప్పినవన్నీ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఆయన పేరు కానీ ఆయన పార్టీ పేరు కానీ లేకపోతే ఏ నాయకుడైనా ఎందుకైనా అక్కడికి వస్తాడా? బయటికి పోయి నేనైతే పార్టీ పెట్టుకోలేను, నేను నడపలేను, నాకు తెలుసు, నేను ఇండిపెండెంట్గా పోటీ చేయలేను, నేను ఇప్పుడు కూడా పోటీ చేయాలని రాలేదు. నేను ఇండిపెండెంట్గా ఈ పార్టీ ఏంది ఆ పార్టీ ఏంది నేను చాలా గొప్పని బాగా చేసిన అని పోయి కంటెస్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటో నాకు తెలీదా? తెలుసు. అటువంటిప్పుడు ఏ కమిట్మెంట్తో వచ్చామో ఆ భావాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తున్నంతసేపు ఏ వ్యక్తి 100% మంచివాడు కాదు. అంటే మనం అనుకునే రీతిలో ఉండడు. హావభావాలు, వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి. బట్ అవన్నీ దేనికోసం సహించాల్సి వస్తుంది. తండ్రి ఉన్నారు, తండ్రి దెబ్బలు కొడతాడు, తల్లి దగ్గర తీస్తుంది. తండ్రి దెబ్బలు కొట్టినంత మాత్రాన షెడ్డోడ్ అవుతాడా? కొడుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాగుపడతాడా? అయ్యో, మీరు బాగా ఆలోచించండి. అందుకోసం వ్యవస్థలో ఉంటాయి లోపాలు బయట వాళ్ళకి కనపడతాయి. సరే ఆ ఉన్నోళ్ళకు కూడా కనపడవచ్చు, కానీ వాళ్ళ
ఇవి ఉంటాయి వ్యక్తిగతంగా. అంత మాత్రం చేత చివరికి ప్రజలకు ఏం చేశాము, ప్రాంతానికి ఏం చేశాము ముఖ్యం. కానీ నేను ఇవాళ కూర్చున్నా, నువ్వు వస్తే నేను మాట్లాడలేదు ఇలా కదా అనుకునేమన్నా రాజకీయాలు అంటే చెప్పేది. ఆ రకంగా సరే రకరకాల మనుషులు ఉంటారు అంతే కదా. రాజశేఖరుడు అదొక టైపు మాట్లాడేవాడు. ఇంత దగ్గరున్నా నేను ఏ 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేవాను కదా అఫీషియల్గా. నేను అపాయింట్మెంట్ అడిగితే 2 నిమిషాలు అని అడిగితే మా 30 సెకండ్స్లో వాపస్ వచ్చేవాడిని. అన్లెస్ ఈ ఆస్క్ మీ టు స్టే బ్యాక్ అండ్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. అంటే నా పని మీద నేనున్నాను అది. అయితే ఇక్కడ ఇంకోటి దురదృష్టం ఏంటంటే కేసీఆర్ ఎవరా ఈ మాట చెప్పకపోతే తప్పదు. సరే ఉద్యమము, తెలంగాణ, ఈ డెవలప్మెంటు, అభివృద్ధి, ప్రజల సొమ్ము ప్రజల చేతుల్లో పెట్టడానికి చేసిన ప్రయత్నం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలేదా, ఇక్కడ జరిగింది. అందుకే ఇలా అభివృద్ధి అయింది. ఆహారధాన్యాలు 70 లక్షల టన్నుల నుంచి 300 లక్షల టన్నులు ఊరికే ఈలెత్తి అవుతుందా చెప్తున్నా. ఇక అది పోనీయండి, ఇప్పటికే చెప్పాము. వేరే కోణంలో ప్రజాస్వామ్యం ఉన్నాం అంతే కదా. స్వాతంత్రం వచ్చిందో ప్రజాస్వామ్యం. ఈ 75 సంవత్సరాలలో దేశంలో ఎవరైనా 14 సార్లు ప్రజల మద్దతు చూరుకొని వరుసగా ఎన్నికబడ్డారా? కేసీఆర్ ఒకడే. కేసీఆర్ గారు మొదటిసారి ఓడిపోయాడు, మొన్న పార్లమెంట్కి ఓడిపోయాడు. 16 సార్లు కంటెస్ట్ చేస్తే 14 సార్లు వరుసగా. ఈ మాట అతిశయోక్తి కాదు. ఎందుకు చెప్పనా, వాజ్పేయి గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు, రామ్ విలాస్ పాస్వాన్ గారు 10 సార్లు పార్లమెంట్కి చేశారు, గెలిచారు. మన ఈయన చాండీ కేరళ చీఫ్ మినిస్టర్ 11 సార్లు. ఉమెన్ చాండీ మొన్న పాపం చనిపోయారు. అక్కడ థామస్ అని 13 సార్లు గెలిచాడు, ఒక్కసారి మంత్రి పదవి చేశాడు. ఇప్పుడు ఖర్గే 11 ఖర్గే గారు 11 సార్లు మొత్తం అన్ని కలిపి. అంటే దేశంలో ప్రజల మద్దతు చూరుకొని 14 సార్లు బై ఎలక్షన్ కానీ రెగ్యులర్ ఎలక్షన్ కానీ ఏదే కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో మద్దతు సంపాదించిన వ్యక్తిని ఏ రకంగా చూడాలా? నువ్వు ఎలక్షన్ కమిషన్ 48 గంటలు వద్దంటావా? నువ్వు మోడీ గారికి అన్నావా, ఇంకోరికి అన్నావా? ఒకవేళ ఏదైనా మీకు ఇష్టమైన రీతిలో మీరు అర్థం చేసుకునే దాంట్లో పొరపాటు ఉందని అనుకుంటే సమాధానం అడగాల. ఏమయ్యా మీరు ఇంత సమాధానం గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ, వై యు సెడ్ లైక్ దిస్, కెన్ యూ టెల్ అస్? అడుగుతావా యాక్షనా? దీనికి అర్థం ఏమైనా ఉందా? అదే నేను ఆ కోణంలో ఆలోచిస్తాను. రైట్, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది కాబట్టి, ప్రజలందరూ ఒకటే అనుకోవాలి కాబట్టి, సమాన అవకాశాలు కల్పించే దాంట్లో వచ్చే ఇబ్బందులను తట్టుకొని మెజారిటీ ప్రజలకు న్యాయం చేసే విధంగా చేసే కార్యక్రమాలు చేయడానికి ఉపక్రమించిన నేపథ్యంలో నేను వాడుతూ ఉన్నాను. అది రాష్ట్రంలో రాజకీయాల వరకే మీరు పరిమితం అవుతున్నారా? పక్క రాష్ట్ర రాజకీయాలు కూడా, తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా మీరు మాట్లాడుతూ ఉంటారా? నేను అడగచ్చు కదా ఆ విషయం మీద. అడగచ్చు అని కాదు, సరే ఎక్కడ దేశం రాజకీయాలు అన్నీ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసిన తర్వాత అంతే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు సంక్షేమం, అభివృద్ధి అనే 2 కోణాల్లో పరిపాలన సాగించామని చెప్పినా కూడా, కానీ అది నమ్మని ప్రజలు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టారు. ఓకే, సో దాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారని అని అంటారు? నేను ఒకటి చెప్పనా, వాజ్పేయి గురించి మాట్లాడాను, మళ్ళీ రాలేకపోయాడు. అవునా? అంత మాత్రం చేత ఆయన ఇప్పుడు చెడ్డోడని నేనైతే అనలేను. రాజకీయ కోణంలో ఇంకెవరన్నా అంటే అంటారేమో నాకు తెలియదు. అట్లాగే సామాజిక శక్తుల పునరీకరణ. రైట్, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ సామాజిక శక్తి 2 కోణాల్లో, ఇంకో 3వ కోణమే లేదు కదా ఇక్కడ. అదే ఆంధ్రాలో సామాజిక ఏకీకరణ. ఇంతకుముందు ఆ సామాజిక కోణం ఎప్పుడూ డివైడ్ అయ్యి ఉండేది. ఈ సామాజిక కోణంతో కలిసేవాళ్ళు కాదు. మొట్టమొదటిసారి ఆ సామాజిక ఈ సామాజిక వాళ్ళు ఇద్దరు కలిశారు. చెప్పండి, పర్ల పేర్లు అంతే. కాపులు కమ్మలు కలిశారు. అదే కాపులు కమ్మలు కలిశారు. కాపులు ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారు అట్లా? నథింగ్. ఏ పార్టీ 90% ఏకమైపోయి వై నాట్ వి కమ్ ఇన్ టు, అవసరమైతే ఇన్ని రోజులు మనం వ్యతిరేకించిన వాళ్ళతోటి మనం కలిసి ఒక్క నిమిషం, ఎన్ని రోజులు వ్యతిరేకించిన వాళ్ళతోటి
రంగా లాంటి వాళ్ళని ఏమో చేశారని ఆరోపించిన నేపథ్యం ఉన్న వాళ్ళతో కలిశారు. ఇది రాజకీయ కోణం. ఈ రాజకీయ కోణం ముందెన్నడూ జరగలేదు. అది నా ఆలోచన, నా విశ్లేషణ. ఈ రెండు జరిగినాయి కాబట్టి నీకు ఇంకేం కనపడదు, అంతే. ఇక్కడ డెవలప్మెంట్ కానీ ఇది కానీ సమస్య కాదు, మంచి సమస్య కాదు, చెడు సమస్యే కాదు, సమస్య కాదు. ఇప్పుడు ఈ రెండు శక్తులు ఏకమైన తర్వాత డిఫరెన్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఈజ్ వైడర్. సో అందుకే ఇది వైడ్ అంటే అటువంటి రిజల్ట్స్. అయినా ఈ దేశంలో ఎప్పుడైనా 50% దాటి ఓట్లు వచ్చాయా? నా 52 నుంచి ఒకసారి ఏది బంగ్లాదేశ్ విమోచనప్పుడు 50.9% అనుకుంటా. అంటే దాని అర్థం ఏంది? 50.9 అంటే 49.1% వ్యతిరేకంగానే. ఇప్పుడు ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా 34 నుంచి 44% లోపే కదా. అవును. 2084లో ఇందిరాగాంధీ తర్వాత 84లో రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు అత్యంత ఎక్కువ సీట్లు వచ్చాయి, 405 పైచలకు ఏదో వచ్చాయి. అప్పుడు ఎంత పర్సెంటేజ్? 44 కదా. అంటే 56% రాలేదు కదా. మన ఆంధ్రప్రదేశ్లో 6 సీట్లు వచ్చాయి కదా 42కి. ఓకే, అంటే రాజకీయాలు అలా ఉంటాయి. దాని మీద రాజకీయాలకు అభివృద్ధికి ముడిగట్టి దీనివల్ల గిది అనుకోవడం పొరపాటు. దాందే. ఎప్పుడైనా ఎన్నడైనా పర్ఫార్మెన్స్ మీద డిబేట్ చేసి ఓట్లేస్తున్నావా? చాలా పెద్ద క్వశ్చన్ అది. మీరు మాట్లాడితే దాని మీద మాట్లాడాలి. పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ కాదు, బీజేపీ వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? చార్మినార్ దగ్గర పోయి మహాలక్ష్మి టెంపుల్లో దండం పెడుతున్నారు. ఆ తర్వాత వచ్చి కాంగ్రెస్ విమర్శించడం, ఇంకోళ్ళు విమర్శించడం చేసేపోడు. కానీ మేము ఇలా చేసాం అని చెప్పగలుగుతున్నారా? అదేనండి, పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద రాజకీయాలు నడుస్తున్నాయని అంటే చెప్పలేని పరిస్థితి. చెప్పలేదు కాదు, చెప్పలేరు. చెప్తే రాజకీయాలు నడవై. సో రాజకీయ దట్ షోస్ ది కమిట్మెంట్ అండ్ కన్సర్న్ ఆఫ్ ది పీపుల్, ఇండివిజువల్స్, లీడర్స్ అండ్ ది పొలిటికల్ పార్టీస్ అబౌట్ డెమోక్రసీ, అబౌట్ ది పీపుల్, అబౌట్ ది డెవలప్మెంట్. దట్ హ్యాస్ టు బి డిబేటెడ్. అవును, చల్తా. సో బీఆర్ఎస్ అనేది రాబోయే కాలంలో మళ్ళీ పుంజుకుని మళ్ళీ తనకు తానుగా సో ఎన్ని అధికారంలోకి పుంజుకోవడం ఏంటంటే 1.8% ఏదో పర్సెంట్ డిఫరెన్సా? ఏదో ఏదో నేను అందుకనే అంటే మళ్ళీ రాజకీయంగా పుంజుకోవటం నేను అనట్లా, పార్టీ పరంగా మళ్ళీ అధికారంలోకి వస్తుంది కదా అన్న ఆలోచనకి. ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా గెలవాలనే పోటీ చేస్తాడు కదా. అది కాదు ఓడిపోతానని చేసేవాళ్ళు ఉంటారా? ఆఖరికి ఇండిపెండెంట్ కూడా లేదు, గెలవాలనే పోటీ చేస్తాడు. వాడికి 5,000 సీట్లు వచ్చినా 1000 సీట్లు వచ్చినా గెలవాలనే ఆలోచన ఉంటుంది మొదటి నుంచి. అసలు ఇంటెన్షనే గెలవాలని. అది లేకుండా రాజకీయం లేదు కదా. సో ఇది నడుస్తుంది, నడవాలి. ప్రజలు గుర్తిస్తారు. చరిత్ర చెప్తున్నది, తెలంగాణ రాజకీయాలు చరిత్ర చెప్తున్నది. పొన్నాలక్ష్మి కూడా చెప్తున్నాడు. ఓకే, తెలంగాణ రాజకీయాలు కామ్గా నడుస్తున్నాయా లేకపోతే కొంచెం ఒడిదుడుకులు ఏమన్నా ఉన్నాయా? ఒడిదుడుకులు ఏంది, నడిచే దీని మీద కౌంటర్స్, కౌంటర్స్ రెండు ఉంటాయి కదా. దేంట్లో ఏది నిజమో ప్రజలు నిర్ణయించాలి. కానీ ఒకటి సార్ అర్థం చేసుకో లక్ష్మి గారు, ఒక ప్రాంతీయ పార్టీ 2 జాతీయ పార్టీల మధ్య కొంచెం నలిగిపోతుంది. అది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ రకమైన ధోరణి కొనసాగటం రాష్ట్రాలకి మంచిది కాదా? కాదు. 2 జాతీయ పార్టీలు మీరు అన్నారు. 2 జాతీయ ఒక్క నిమిషం. బీజేపీ 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. మళ్ళీ మొన్న వచ్చారు, 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. ఒక్క మాట అయినా ఆధునిక దేవాలయంగా అందరం భావిస్తాం పార్లమెంట్ అంటే. చట్టాలు చేసేది, ప్రజాస్వామ్యానికి ప్రతిరూపం. అందులో ఆమోదించిన అంశాలు తెలంగాణకు వచ్చేసరికి ఏదైనా 10 సంవత్సరాలు చేశారా? సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు. చేయకపోయినా ప్రజలు ఆదరించి 8 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు 2 మంత్రులు అయినారు. మరి 2 మంత్రులు గతంలో మేము చేయలేదు, క్షమించండి, ఈసారి చేస్తామని చెప్తారా? బడ్జెట్లో మాట్లాడారా? వచ్చిందా? ఇగో అవి రాజకీయాలు. ఏం చేస్తాం మరి? అందుకోసం ప్రజలు గుర్తిస్తారు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అందుకోసం 2 రాజకీయ పార్టీల మధ్య నలుగుతున్నది అనేది తాత్కాలికంగా కనిపించినా ప్రజలు అంత వెరివాళ్ళు కాదు. రైట్.
చాలా జాగ్రత్తగా మనం తెలివిగా అనుకుంటాం. ఇచ్చిన ఆన్సర్ ఇది. మనం అనుకుంటాం మోసం చేయొచ్చు అని, ఏదో ఆ 10 రోజులు ఏదో మాట్లాడి నమ్మిచ్చేస్తావు, మళ్ళీ వచ్చిన తర్వాత అరే వీడు మనం అనుకున్నట్లేడని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి తెలీదా? అందుకోసం మనకు మనమే గొప్పవాళ్ళం. అధికారం వస్తే గెలిస్తే మనంత తెలివికల్లో ప్రపంచంలో ఎవరు లేరు. ఓకే. ఓడిపోతే వానంత పిచ్చోడు ఎవరు లేడని కూడా అనుకుంటాం. అంతేనా? అవును. ఇగో అటువంటి సమాజంలో ఉన్నాం, తప్పదు, ఏం చేస్తాం. ఎవరు అనుకునేది వాళ్ళు అనుకోనియండి, ఫలితాలు ఎలా వస్తాయో చూద్దాం. మీ ఫ్యూచర్ అంటే మీరు భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? వయసు కార్యాచరణ ఏముండదు, ఉండదే ఉండదు. పార్టీతో అనుబంధంగా వెళ్తున్నారు కాబట్టి మీరు ఇంకా పార్టీలో ఎటువంటి ముందడుగు వేసే అవకాశం ఉంటుంది? ముందడిగే ఉంది, వెనకడిగే ఉంది. నేను ఇప్పుడు మీరు అడిగారు, నన్ను అడిగితే నేను చెప్పేది చెప్తుంటా, అంతే, దట్స్ ఇట్. ఎవరి అంటే ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలనేది నాయకత్వం ఇష్టం, అది అట్లా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పొన్నాల లక్ష్మి గారు. నేను మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే అయ్యో క్షమించండి. అది కూడా చెప్తే మంచిది కదా. ఏదో 1-2 సార్లు ఇబ్బంది పడ్డా. మీరు ఇబ్బంది పడ్డారేమో, నేనైతే ఇబ్బంది పడలా. ఏంటంటే కొంతమంది మీలాంటి మేధావులతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకునే విషయం కలుగుతుంది. నేను ఇబ్బందిలో పడకుండా ఇబ్బందిలో పడేవాడిని కాదు కాబట్టి ఇబ్బందుల్లో పడకుండా ఉండే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో మీకు ఇబ్బంది కలిగిందని నేను అంటున్నా. ఓకే, రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.